హలో, నేను మిస్ రావు. సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది. CEO అలాగే చైర్మన్ కోసం ఇప్పుడు పోలీసులు వేటాడుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆ అరెస్ట్ చేసిన ప్రక్రియలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారా, లేదంటే జర్నలిస్టులు లేదంటే ఆ మీడియా తప్పు చేసిందా? దీని మీద చర్చ జరుగుతుంది. అసలు ఏంటి మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ ఏంది? పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఒక ఓవర్ యాక్షన్ కనపడుతుంది. దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువీర గారు అలియాస్ శుంకర వెంకటేశ్వర గారు, అందరికీ బాగా సుపరిచయమైనటువంటి కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎప్పుడు కూడా మీడియాకి పోలీసులకి ఒక చిన్న సంఘర్షణ అనేది జరుగుతుంటుంది ఇష్యూస్ వచ్చినప్పుడు. వచ్చింది అబ్జర్వ్ చేస్తే మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది, ఎవరిది ఉప్పు అనిపిస్తుంది? దీంట్లో నిస్సంశయంగా ఎటువంటి ఆలోచన లేకుండా చెప్పాల్సిందే ఆ వార్తా సంస్థది 100 పళ్ళు తప్పు. అనైతికం, తప్పు కూడా కదా, అనైతికం, చాలా ఘోరమైన నేరం కూడా అది. మామూలు శిక్షలు కూడా పనికిరానటువంటి నేరం అది. ఏమంటే ఏ తమాషాలు అనుకుంటున్నారా వీళ్ళు? ఏమనుకుంటున్నారు? వార్తా సంస్థ పెట్టేసి మాఫియా డ్యానల్ లాంటి నడుపుతున్నారు వీళ్ళందరూ హైదరాబాద్లో. ఒక్కొక్కడు ఏదో న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను, మాఫియా అందరూ తయారై జర్నలిస్టులని కార్డులు వేసుకుండా తయారవుతున్నారు. వీళ్ళందరికీ ప్రెస్ క్లబ్లోనూ ప్రెస్ కౌన్సిల్ ఎక్రిటేషన్ ఎట్టయిస్తున్నారు, నాకు అర్థం కాదు సుబ్బారావు గారు. ఇక్కడ మీరు జర్నలిస్టులను తప్పడుతున్నారా, మీడియా సంస్థను తప్పడుతున్నారా? సంస్థ అన్నీ ఒకటే. ఇప్పుడు నేనేది జర్నలిస్ట్ అంటే చాలా విలువైంది, ఫీల్ వేరు. ఒక జర్నలిస్ట్కి ఇచ్చే గౌరవం నేను చిన్నప్పటి నుంచి నేను చూసినాను. ఒక జర్నలిస్ట్ వస్తా అంటే అక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను కూడా జర్నలిస్ట్ అయితే బాగుంటుందేమో అనిపించిన ఫీలింగ్లో నేను పెరిగినాను. చూసి ఆ వాతావరణం చూసి వాళ్ళు ఏ రోజు లక్ష్మణ రేఖలు దాటినాడు కాదు జర్నలిస్టులు. చాలా హుందాగా ఉండేవారు, ఎక్కడ పైరువీలు చేయటం వాళ్ళు ఎరగరు, చాలా నిజాయితీగా నిబద్ధతగా ఉండేవాళ్ళు. జర్నలిస్ట్ అంటే అర్థమేంటి సుబ్బారావు గారు? మీరు జర్నలిస్ట్గా 40 ఏళ్ళ దరిదాపు అనుభవం ఉంది కదా, 30 ఏళ్ళు పైచేలుకు. జర్నలిస్ట్ అంటే అర్థమేంటి చెప్పండి అసలు? క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా పాలకులకి, ప్రతిపక్ష పార్టీలకి, ప్రజల గొంతు వినిపించాలి, ప్రతిపక్షంగా ఉండాలి. అసలు మాకు చెప్పింది ఏంటంటే జర్నలిజం కాలేజీలో చేస్తే న్యూస్ కాదంట, చేయటానికే ఉంటారు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ లేదంటే పొలిటీషియన్ చెయ్యకపోతే న్యూస్ అనేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ వండి వార్చేదండి, వాళ్ళ వార్తలన్నీ వండి వార్చడమే కానీ అసలు ప్రజల్లో జరుగుతున్న ఘటనని రిపోర్టింగ్ ఎక్కడా లేదు సుబ్బారావు గారు, మీకు తెలిసే ఉంటుంది. రిపోర్టింగ్ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు అంతా కల్పన కథలు, అంతా కుక్కుడు స్టోరీలు అంతా చేయటం, డస్క్లో కూర్చోవటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వార్తలు చేయటం, బ్లాక్మెయిల్ వార్తలు తయారు చేయటం, రియల్ ఎస్టేట్ దందాలు చేయటం, బిల్డర్ల దగ్గరికి, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఎఫ్లూయెన్స్ కలుషితాలు వస్తున్నాయని ఫార్మా కంపెనీల దగ్గరికి, ఒకటే ఉంది, అందరి దగ్గరికి వెళ్ళటం, బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఇది జర్నలిస్టులు చేస్తారనుకుంటున్నారు? 100%. జర్నలిస్ట్ నేను చేయను సార్, నా వల్ల కాదు అని అంటే మేనేజ్మెంట్ సంస్థ నడపలేడు. వాడు పెట్టింది దొంగ డబ్బుతో పెడుతున్నారు. వాడు పెట్టే సంస్థలన్నీ కూడా 190 సంస్థలు 100 అంటే కొద్దిగా బాగాది కాబట్టి నేను 10% లెవరేజ్ తీసుకుంటున్నాను. అశ్వత్థామ హతహ కుంజరహ అని అనాలి కాబట్టి నేను కూడా అట్లా అంటున్నాను. ఎట్లా వచ్చారండి? ఎటువంటి నైతికతతో వాళ్ళు మీడియా సంస్థలు స్థాపించారో మనకు తెలియదా? వీళ్ళు వచ్చి చేస్తున్నది ఏంటో భాగవతాలు తెలియదా? ఇవాళ 2 రాష్ట్రాల్లో, హైదరాబాద్లో ప్రధానంగా ఎక్కడన్నా మీరు చిన్న ఒక 200 గజాల స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి అక్కడ చిన్న రేకులు కట్టండి, బ్లూ షీట్లు కడతారు కదా, లేకపోతే రోడ్డు మీద ఇసుకపోయింది, రాబందులు గెద్దలాగా వచ్చి వాలిపోతారు మాకెంత అని చెప్పి. ఏంటండి ఇది జర్నలిజం అంటాం దాన్ని? ప్రతి ఒక్కడు ఒక అడ్డమైన ఎదవా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ అంట, ఆడో జర్నలిస్ట్ అంట. జర్నలిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుందని నేను సూట్ కడక తెలుసుకున్నాను. మీ జర్నలిస్టుల అసోసియేషన్ ఉంది కదా, మీకు కళంకితం కాదా ఇది? నిబద్ధతగా నిజాయితీగా చేసిన జర్నలిస్టులకు మచ్చ కాదు ఇది, తలవంపు కాదు ఇది? కానీ ఇప్పుడు జర్నలిస్టులకి తలవంపు అనేది నిజమే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. కానీ ఆ దిశగా ఎవరు నెట్టబడుతున్నారు? వీళ్ళు చేస్తున్నారా లేదంటే చెట్టు ముందా అన్నట్టు మనం చర్చ అవుతుంది సుబ్బారావు గారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు మీరు ఉన్నారండి, మధ్యతరగతి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన జనరల్గా జర్నలిస్టులు ఉంటారు, బాగా చదువుకుని గత ఉన్నతంగా ఉండి వేరే వ్యాపారాలకు వెళ్తారు. కానీ జర్నలిజంకి వచ్చి చేసేంత ఎవరు ఉండరు కదా పాపం. వాళ్ళు ప్యాషన్తో వస్తారు. కొంతమంది మాస్ కమ్యూనికేషన్లో పీజీలు చేసి, మాస్టర్స్ చేసి, జర్నలిజాన్ని ఒక ప్యాషన్గా తీసుకుని డెడికేటెడ్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా రిపోర్టింగ్లోనే వాళ్ళ నిబద్ధత, వాళ్ళ గొప్పతనం తెలిసిపోతూ ఉంటుంది ఒక వార్త చెప్పేటప్పుడు. కానీ అటువంటి వాళ్ళు చూడలేకపోతున్నాం. మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అటువంటి రిపోర్టర్లు మనం చూడలేకపోతున్నాం. అటువంటి రిపోర్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ స్థానం లేదు, మీరు అన్నట్టు తీసుకోరు. ఇవాళ బ్రతుకు తెరువు కోసం తప్పదు కదా,
ఇప్పుడు మగాడి పుట్టిన తర్వాత పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవాలి కదండి. మరి తెలిసింది 30 ఏళ్ళ క్రితం జర్నలిజంకి వచ్చిన తర్వాత వాడు గొప్పకి వెళ్ళి వేరే వ్యాపారం చేసుకోలేరు కదా, ఆర్థిక వనరులు తక్కువ. లేదా ఎక్కడికైనా వెళ్ళి పిఆర్ఓలుగా పని చేసుకోవాలి. ఆ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారు, మీకున్న పరిచయాలను ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మీకున్న గతంలో జర్నలిస్టుగా ఉన్న పేరుతో ఉన్న పరిచయాలతో మీరు ఏమైనా ఉపయోగపడతారని మిమ్మల్ని పైరవీకారులుగా మార్చుకుంటారు. ఇవాళ చాలామంది గతంలో చేసిన జర్నలిస్టులు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు పిఆర్ఓలుగా తయారై పైరవీకారులుగా చేస్తున్నారు. అంతమించి ఉంది, సింపుల్గా మాట్లాడితే పైరవీకారులు వాళ్ళు చేస్తుంది లైజనింగ్ అంటున్నారు, పైరవీకారులుగా పనిగా చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళాం పిల్లలను పోషించుకోవాలి, వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఆదేశాలకి తలొగ్గి ఆత్మ వంచన చేసుకుంటా సగం దుఃఖాన్ని కడుపులో దిగమింగుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆత్మ నాకు తెలుసు, చాలా మంది మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. కాకపోతే జర్నలిస్ట్ అనేవాడు ఉన్నటువంటి ప్లే గ్రౌండ్లోనే సమాజానికి న్యాయం చేయాలనుకుంటాడుగా. ఇప్పుడు ఇది జర్నలిజం, ఇది పక్కన పెడదాం సుబ్బారావు గారు. వాళ్ళు మీరు ప్రధానమైన న్యూస్ ఛానల్లో గత 15-20 ఏళ్ళుగా చూస్తే ఎన్ని వందల మంది జీవితాలు నాశనం చేశారో మీకు తెలియదా? జర్నలిజం బెడ్రూమ్లోకి వెళ్తుందా? మసాజ్ పార్లర్లో వెళ్ళే జర్నలిజం అవుతుందా? నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసుని బెదిరించి అక్కడ దందాలు చేయటం జర్నలిజం అవుతుందా? ఏం జర్నలిజం అంటే అసలు బేసిక్ కామన్ సెన్స్ అర్థం తెలుసా వీళ్ళకి? వాళ్ళ స్ట్రింగర్ జర్నలిస్ట్ అవుతాడా? స్ట్రింగర్ అనేవాడు ఏంటి, ఆ స్థాయి ఏంటి? జర్నలిస్ట్గా వాళ్ళు అక్కడ చేస్తున్న మాఫియా ముఠాలుగా మండలాల్లోనూ జిల్లాల్లో వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి? ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ సరిదిద్దాల్సింది ప్రెస్ కౌన్సిల్, ప్రెస్ మీ అసోసియేషన్ కాదా? ఎందుకు సమాచార శాఖ ఉంది కదా, సమాచార శాఖ తర్వాత ఉంది. ఇప్పుడు మీ అసోసియేషన్ ప్రెస్ ఉంది కదా, మీరు కట్టడి చేసుకోవాలి. తప్పులు జరుగుతున్నాయి, వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వద్దని మా వాళ్ళు పెడుతున్నారు. శిక్షణ తరగతులు పెడుతూనే ఉంటారు. ఏ శిక్షణ తరగతులు పెడుతున్నారు, భక్షణ తరగతులు పెడుతున్నారు, జనాలకు తెలియదు. బట్ అనైతికమైన జర్నలిజం పేరుతో అనైతికత మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. నిన్న కాక మొన్న నేను మా విలేజ్ వెళ్తే అక్కడ పామర్లో 2 జర్నలిస్టులు వెళ్ళిపోయి బ్రాంచ్ షాప్ మీద పడి కొట్టి రౌడీజం చేయటం. ఉన్నాయి కొన్ని కేసులు కూడా పెట్టారుగా, కేసులు కూడా పెట్టారు కదా. దుర్మార్గం ఇవన్నీ ఏమైపోయిందంటే కొన్ని చోట్ల సుబ్బారావు గారు ఇవన్నీ మనకు తెలిసినాయి. మాట్లాడితే కొద్దిగా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఇది ఇస్తారు, లోగో ఇస్తారు, మైకు. అవి ఇచ్చినందుకు నెలకే ఈ జీతం ఎవరు వీళ్ళు, నేను నీకు మైక్ ఇస్తాను, నా లోగో వాడుకున్నందుకు నువ్వు నెలకు నాకు ₹1,00,000 నీ ప్రాంతంలో వసూలు చేసి నాకు కట్టాలి అంటే నీ వార్త ఎటువంటి నైతికతమైన వార్తలు వస్తాయి మీకు తెలియదు ఏముంది? ఆ లోగో పట్టుకున్నాడు వెళ్ళిపోతాడు బ్రాంచీ షాపుల దగ్గరికి, రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, దందాలు, లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చింది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి అని వసూళ్ళు. ఇటువంటి అనైతికత తప్పించి నిజమైన జర్నలిజం ఎక్కడన్నా చూస్తున్నారా మీరు ఇవాళ? ఇప్పుడు మేజర్ భాగం మీరు చెప్పింది వాస్తవమే మీడియాలో. కాబట్టి ఇక్కడ మీడియా సంస్థ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో పార్టీలకు అనుగుణంగా ఉన్నప్పుడు అసలు అక్కడ కదా చర్యలు తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి ప్రధానమైన ఆయువు పొట్టు ఎవరు? మేనేజ్మెంట్లకి రా మెటీరియల్ ఎవరు? మీరేగా, జర్నలిస్టులేగా. వాళ్ళు గడ్డి తినమంటే మీరు తింటారా? అంటే ఫైట్ సింపుల్గా అడుగుతా, లేదు ఫైట్ చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే నేనే చెప్తా, అనుభవంలో నేను 3 ఇన్సిడెంట్లు చెప్పాను. ఇదే చెబుతాను. నిన్న వేసిన వార్త మీరు చూసే ఉంటారు, నేను చూసా, దీని దిగ్భ్రాంతికి గురయ్యా. ఇప్పుడు ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేకపోతే ఒక క్లర్క్ ఎవరైనా పక్కన పెడతాను, మంత్రి, ఇవన్నీ పక్కన పెడతామండి. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది సుబ్బారావు గారు, మీ వ్యక్తిగత లైఫ్ ఉంటుంది. మీడియా సంస్థ యజమానికి వ్యక్తిగత జీవితాలు లేదా? తనకి తల్లి, పెళ్ళాం, చెల్లి, అక్క, అందరు కూతురు అందరూ ఉంటారుగా. అది ఆలోచించుకోవాలిగా. మనం ఎటువంటి వార్త వేస్తున్నామో అది దాని మూలాన పర్యవసానాలు ఎట్టా ఉంటాయి, ఎటువంటి కుటుంబాలు బజారున పడతాయి అని ఇంగిత జ్ఞానం ఉండాలి కడుపు ఆనందం తినేవాళ్ళు. కొన్ని మేనేజ్మెంట్ యజమానికి తెలియదు, చైర్మన్ కమిటీకి తెలియదు. ఆ సీఈఓ ఎవరు ఉంటారుగా, కొన్ని చీఫ్ ఎడిటర్ ఎవరు ఉంటారుగా, డెస్క్ ఇన్ఛార్జ్ ఉంటారుగా, డెస్క్లో రాసేవాడు ఒకడు ఉంటాడుగా. డెస్క్లో రాసినప్పుడు ఏమంటే ఇది వార్త రాస్తే తప్పు అవుతుందండి, నాకు కష్టం అవుతుందని ఆడికి రాసినట్టు బుద్ధి జ్ఞానం లేదా? రాసిన తర్వాత అప్రూవ్ అయ్యేటప్పుడు డెస్క్ ఇన్ఛార్జ్, బ్యూరో చీఫ్, లేదా అవుట్పుట్ ఇన్పుట్ వాళ్ళు చూస్తారు కదా, మీకున్న పరిజ్ఞానంతో నేను చెబుతున్నా. తర్వాత సీఈఓనో లేకపోతే ఎవరో చూస్తారు కదా, ఈ వార్త వేస్తున్నాం, ఇంపార్టెంట్ ప్రైమ్ టైంలో వేస్తున్నామని. తర్వాత చైర్మన్కి తెలియాలి కదా ఇటువంటి వార్త వేస్తున్నాం, ఒక మంత్రి మీదనూ ఒక ఐఏఎస్ని మనం ఐపీఎస్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దీని పర్యవసానాలు ఉంటాయి, అంతే రూలింగ్ పార్టీ ఉన్న చోట అన్నప్పుడు. అంటే వీళ్ళేంటి, మేము ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేస్తాం. గత 2 ఏళ్ళుగా నేను చూస్తున్నాను మీడియాలో రేవంత్ రెడ్డి అనే ఆయన్ని ఒక
పనికిమాలిన వ్యక్తిగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నట్టు హైదరాబాద్లో ఉన్న ప్రధాన మీడియా సంస్థలు చాలా వరకు పనిచేసినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్లో మీరు కింద నుంచి వచ్చారు. నాకున్నటువంటి 30 సంవత్సరాల పైగా అనుభవంలో మీరు చెప్పింది పైనుంచి వస్తుంది. ఇలాంటి న్యూస్ కింద నుంచి రావు నాకు తెలిసినంత. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వచ్చి జర్నలిస్ట్గా నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ ఇచ్చే రిపోర్టింగ్ కానే కాదు. ఒకవేళ అటువంటిది గాసిప్ ఉన్నా కూడా దాని తెర మీదకు రాదు, మూడవ వ్యక్తి ఉండగా కూడా మాట్లాడరు. ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితాలు ఉంటాయండి, 100 ఉంటాయి. ప్రైవేట్ జీవితాల్లో మనం ఎవరు ఈ న్యూస్ మీడియాకి సంబంధించిన హైయర్ అఫీషియల్స్ లేదంటే మేనేజ్మెంట్ కి తెలియకుండా 100% తెలిసే జరుగుతుందండి. దీని వెనకాల చాలా కుట్ర ఉంది. ఆ కుట్ర మొత్తం బయట తీయడానికి రేపు ఆ సిట్ అనేది దర్యాప్తు వస్తే మొత్తం అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు నేను లేను, నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి యజమానికి ఎటువంటి ఇది కుదరదు. ఏమండి, CEO నువ్వు గాడిదలు కత్తావా జీతం తీసుకుని? నువ్వు నీ దందాలు ఏంటో తెలియదా? CEO అల్టిమేట్ CEO కాదండి, కాకపోయినా నువ్వు యాజమాన్యాలు అనేది బొమ్మ. అందరూ వస్తారండి. రేపు CEO చెబుతాడు ఆయన ఏమన్నాడు నేను వేసానండి అని. రాదర్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కనుక నిజాయితీగా చేస్తే మొత్తం అన్ని ఉగ్గుపాలతో సహా కక్కిస్తారండి. దీని వెనక ఒక కర్త కర్మ క్రియలు ఎవరున్నారు, వాళ్ళకి ఎవరు చెప్పారు, ఇటువంటి గాసిప్స్ చెప్పారు, ఇంకోటి చెప్పారా, అన్నీ బయటకు వస్తాయండి. ఇప్పుడు ఇలాంటి న్యూస్ లేదంటే ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ది పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిందని అనుకోవట్లేదు మీరు? అసలు పార్టీలతో పనే ఉంది, పార్టీలతో పనే ఉంది. ఇది నైతికత అనైతికతగా సంబంధం ఇదండి. ఇప్పుడు ఇంకోటి దుర్మార్గం ఏంటంటే చేసింది అదో పని, దగులుబాజీ పని, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా. ఇప్పుడు ఎంతో సర్వీస్ ఉండే ఐఏఎస్లు అంటే రేపు పొద్దున వాళ్ళు బయటకు వెళ్తే ఎంత అవమానంగా ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. ఒక మంత్రి అభాండాలు వేస్తే ఆ మంత్రి క్యారెక్టర్ ఏమవుతుంది, ఆ కుటుంబం ఏమవుతుంది? మీరు శుద్ధపోసలా? మీరు చేసేవన్నీ దగులుబాజీ పనులు చేసి ఇతరుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయటువంటి దుకాణాలు పెట్టి మీరు అందరూ మీడియా ఛానల్స్ అనే పేరుతో మాఫియా డన్లు నడుపుతా, జేబు దొంగల్ని వీధి రౌడీలను జర్నలిస్టుల పేరుతో మెడలో ట్యాగులు వేసి పంపించేసి జనాల మీదకి పంపించి గోండాయిజం చేస్తా. ఒక్కడికన్నా జర్నలిస్ట్కి ఎట్లా ఉండాలి, షేవింగ్ చేసుకునేవాడు ఒకడు ఉండాడండి? ఒకడు వాక్ ఇది ఉందా, డిక్షన్ ఉందా? మాట్లాడేటప్పుడు తృపడకుండా ఉచ్చారణ చక్కగా రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? అంశాన్ని ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, కానీ తగ్గిపోయారు. నేను అనేది ప్రధానంగా వాళ్ళకి బతుకులేదు కదా, ఉన్న వాళ్ళకి వాల్యూ లేదు కదా, వచ్చేస్తున్నారు కదా. వాళ్ళంతా పనికి మనకు వీధి గొండాలు చిల్లర స్థాయి వాళ్ళకే కదా అక్కడ లైఫ్ నడుస్తుంది ఈ రిపోర్టింగ్ల పేరుతో. ఎంత దుర్మార్గం అండి, ఇది చాలా తప్పు కదండి. ప్రైవేట్ లైఫ్ కి వెళ్ళినందువల్ల సమాజానికి లేకుండా మళ్ళీ పోలీసులు వెళ్తే పోలీసులు జులుం నశించాలంటారా? బుద్ధి జ్ఞానం ఆనందింటున్నారు వీళ్ళు. పోలీసు జులుం ఏముందండి? పోలీసులు అని కొట్టారు మిమ్మల్ని. పోలీసులకు హక్కు ఉంది, విచారణ కోసం ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది కదా. ఉందని చెప్పేసి ఆఫీసుల మీదకి వెళ్ళి కంప్యూటర్ లో వసూలు మొత్తం యాంకర్ ఉంది. యాంకర్ కి ఏం సంబంధం అండి? యాంకర్ రాసింది చదువుతారు ఆవిడ. అదే చెప్పండి. వాళ్ళు వచ్చేసి యాంకర్ ని తీసుకెళ్ళటం కాదండి. మీరు ఊరినే మీ జర్నలిస్టులు అనేవాళ్ళు మీరేమి దైవాం సమృద్ధులు కాదు, మీరు లైసెన్స్డ్ గోండాలు అంతకంటే కాదు. గోండాలుగా వ్యవహరిస్తున్నారు ఇవాళ. లైసెన్స్డ్ గోండాలు ఎవరంటే పోలీసులు అనేవాళ్ళు. పాత రోజులు వాళ్ళ సమాజంలో మీరు చూడండి, జర్నలిస్టులు అనేవాళ్ళే వాళ్ళ రకరకాల పేరుతో జర్నలిస్టులుగా వచ్చేసేసి లైసెన్స్డ్ గోండాలు కానీ వ్యవహరిస్తున్నారు. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం. మీరు చెప్పే దాంట్లో నేను కొంతవరకు ఏపీకి చూపిస్తాను, ఎందుకంటే రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. కాదండి, ఆ లేడీ చదివినప్పుడు నీ బుద్ధి జ్ఞానం లేదా? నేను చదవనండి అని నువ్వు చెప్పొచ్చు కదా. న్యూస్ రీడర్ చెప్పలేదు. ఏం చెప్పలేదు? కడుపు ఆనందం ఏంటలేదు, నీలాంటి ఆడదు కదా. అవునండి, ఐఏఎస్ ఆఫీసర్ నీలాంటి ఆడపిల్ల కదా. నీకు ఇంగ్లీష్ జ్ఞానం లేదా? కుడి చేత ఏం చేయాలి, ఎడం చేత ఏం చేయాలి నీకు తెలియట్లేదా? నువ్వు ఉండండి, ఇవన్నీ మీరు సమర్థించమాగండి సుబ్బారావు గారు. నేను చెబుతాను, నేను జర్నలిస్ట్ అన్నాను, నువ్వు జర్నలిస్ట్ అవుతావు? లైట్ బాయ్ను, కెమెరామెన్లు, డ్రైవర్లు, డస్క్లో ఉండే స్క్రిప్ట్ రైటర్లు జర్నలిస్టులు అవుతారా? ఇప్పుడు న్యూస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు జర్నలిస్ట్ అవుతుందా? కాదు. వాళ్ళు మరి జర్నలిస్ట్ అని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళు? పోలీస్ జులుం నశించాలి మా మీడియా మీదకి వస్తే అని అన్నప్పుడు ఎట్లా అంటారు? మీరు రేపొద్దున సంఘ విద్రోహ శక్తులను నా దావుద్ ఇబ్రహీం ముఠాలను తీసుకొచ్చి మీ ఆఫీస్లో స్థావరాలు కల్పించి మా మీడియా స్థావరం కాదు మీరు మా దగ్గర రావడానికి లేదు, మేము అసాంఘిక శక్తులందరికీ మేము షెల్టర్ ఇస్తామని చెప్తే సరిపోతుందా? ఇప్పటికే సుబ్బారావు గారు 30 ఏళ్ళుగా చూడండి, మావోయిస్టుల పేరుతో అసాంఘికమైన పనులు చేసిన ఎదవలందరూ కూడా జర్నలిస్టులు ముసుగులు వచ్చి జర్నలిజాన్ని చంపేశారు. మీరు ఒప్పుకుంటారు లేదా దీనికి? కొంతవరకు ఉంది. వామపక్ష భావజాలం అనే ముసుగులో లంపెన్ శక్తులు జర్నలిస్టులుగా వచ్చారా లేదా? 30 ఏళ్ళ నుంచి ఇవాళ తోటమూతి ఓసరు వెళ్ళిన పరిస్థితికి వచ్చిందా లేదా జర్నలిజం? ఇవాళ జర్నలిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా కొన్ని అపశృతులు నేను చూశాను సుబ్బారావు.
సిపి సజ్జనార్ గారు మాట్లాడుతా అంటే ఎవడో పనికి మాలినాడు ఎవడో మాట్లాడుతున్నారు, ఒక లేడీ నుండి మాట్లాడుతున్నారు, నోటీసులు ఇస్తారా అని. ఏంటి నోటీసులు ఇచ్చేదేంటి? మీరు చేసిన అదో పనికి పోలీసులు బ్యాండ్ మేళం పెట్టి పసుపు కుంకాలు పెట్టి శుభలేఖలు ఇచ్చి బాబు 41 నోటీస్ ఇస్తాం రమ్మని ఇంటికి వచ్చి చక్కగా బ్యాండ్ మేళంతో ఊరేగింపు వచ్చి మీరు బొట్టు పెట్టి పిలుస్తారా? మీరు చేసింది అదో పని. ఒక దొంగపతానం చేస్తాడండి, రాత్రి ఇల్లు కొలగొడతాడండి, వాడు పలానా అని మనకు తెలిసిందండి. పోలీసులు ఆయన పట్టుకురాకుండా వాడి ఇంటికి వెళ్ళి బ్యాండ్ మేళంతో వెళ్ళి 41 నోటీస్ చక్కగా శుభలేఖ అందజేసినట్టు అందజేసి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి మీరు టైం ఉన్న పరిస్థితులు టైం దొంగగారు మా పోలీస్ స్టేషన్కి రండి మేము విచారిస్తాము అని చెప్పి అంటారా? ఆ మాట అంటే అప్పుడు మీ జర్నలిస్టులు ఊరుకుంటారా? ఇప్పుడు అన్నోన్ పర్సన్ అయితే వాళ్ళు మీరు కొమ్ములు వాట్సాప్ లో 41A నోటీస్ పంపించచ్చు, లేదు ఫోన్ చేసి పంపించాల్సిన రూల్ ఏమీ లేదు. మీరేం దైవాం సంభూతులా మెడబట్టి లాక్కెళ్తారు రోడ్డు మీద. మీరు చేసింది అదో పని. మీడియా ఫోర్త్ ఎస్టేట్ అండి. మీరు లైసెన్స్డ్ గుండాలుగా వ్యక్తిత్వ హరణాలు చేస్తారండి మా జీవితాల మీద. రాజ్యాంగంలో రక్షణ కల్పించింది ఐఏఎస్ అందరికీ ఉంది, ఐఏఎస్లకి ఉంది, మా సామాన్యులకు కూడా ఉంది, జ్యుడిషియరీకి ఉంది. మీరు సమాజంలో భాగమే తప్పించి మీరు ఆ దైవం సంయుక్తులు కాదు, ఫోర్త్ ఎస్టేట్ కాదు, మీకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు ఇవ్వలేదు. మీరు కూడా ఆఫ్టర్ ఆల్ మనుషుల్లో భాగమే. మీరేదో మీడియా దుకాణాలు తెరిచి మేము వ్యక్తిత్వ హరణాలు చేసేస్తాం, బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, మా ఇంటి నోటీసులు ఇవ్వండి, లా పాయింట్లు మాట్లాడి, మీకంటే లా పాయింట్లు మాట్లాడడం సివిలియన్ కూడా తెలుసు. ఇవాళ సమాజంలో ప్రధానమైన విలన్ ఎవరంటే మీడియా. ప్రధానమైన విలన్ మీడియాని సపోర్ట్ చేసి మీడియాకు భయపడతా అప్పుడప్పుడు తీర్పులు ఇస్తాను, న్యాయ వ్యవస్థ కూడా తప్పులు చేస్తాను కొన్నిసార్లు. ఒక్కసారి మీడియా లేకపోతే సమాజాన్ని ఊహించుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ మీడియా కంటే కూడా గతంలో సమాజం సామాన్యులు ఎవ్వరు వాయిస్ బయట రాదు, బ్రహ్మాండంగా ఉందండి. ఈనాడు పెట్టినప్పుడు లేదా, ఆంధ్రజ్యోతి పెట్టినప్పుడు లేదా, పత్రిక పెట్టిన ఆర్ వెంకటేశ్వరరావు గారు పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం బతకలేదా? ఆ రోజు జర్నలిజం లేదా? ఉంది, ఇవాళ కూడా ఉంది. ఇవాళ ఏమో ఏది కూడా శృతి మించి రాగాన పడకూడదు. దేనికైనా చెల్లెలు కట్ట ఉంటుంది, సముద్రానికి కూడా చెల్లెలు కట్ట ఉన్నట్టు మీ జర్నలిజానికి కూడా హద్దు పొద్దు ఉంటుంది. అడ్డమైన ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ ముసుగులో నడవటానికి వీలు లేదు. జర్నలిస్ట్ అనే ఒక అక్రిడిటేషన్ ఇవ్వాలన్నప్పుడు కొన్ని నియమ నిబద్ధతలు ఉంటాయి. మీరు ఎన్ని వార్తలు రాశారు, మీరు ఎన్ని రిపోర్టింగ్లు అయినాయి చూస్తారు కదా. కమిటీ ఉంది, స్క్రూటినీ చేసిన తర్వాత ఎక్కడ చూస్తున్నారండి? అక్రిడిటేషన్ ఇష్యూ చేస్తారు. వీళ్ళు చేసిన వార్తలు ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయండి? ఏం వార్తలండి? ఈ వార్త ఈ వార్త ఒక్కదాన్ని పట్టుకొని టోటల్ గా మీడియాని ఇవాళ మీ యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు ఇటువంటివి వచ్చినాయి? నేను ఇవాళ ఎందుకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను? ఎందుకు మాట్లాడుతున్నాను? అక్కడ పొల్యూట్ అయిపోయిన వ్యవస్థలో ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా నైతికతకు సంబంధించినటువంటి కొన్ని పద్ధతిగా చేసే ఛానల్స్ ఉండటం మూలాన మా పోటాలో నా మనసుకు నచ్చి ఇది అన్ని అడ్డమైన వాళ్ళు పిలితే నేను వెళ్ళను. నా అంతరాత్మకు నచ్చి పలానా సుబ్బారావు గారు బాగానే ఉంటాడు, ఆయన మాట్లాడేది పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు మీరు నాకేం డబ్బులు ఇవ్వట్లేదు కదా, నాకేం కవర్ ఇచ్చి నేనేమన్నా కిరాయి గెస్ట్ని కాదు కదా, డబ్బులు ఇచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ రోజు ఇచ్చారు. అంతే కదా, ఎవరమైనా ఎందుకు వస్తాం? సుబ్బారావు అని ఆయన పద్ధతిగా ఉంటుంది, ఆయన మాట్లాడేది డీసెంట్గా ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ప్రొఫైల్ ఇది కాబట్టి ఆయనతో చేయటం నాకు ప్రైడ్గా ఫీల్ అవుతా. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేయటువంటి నేను గొప్పగా ఫీల్ అవుతాను. అంటే మిమ్మల్ని పిలిచి ఇంత డిస్కషన్ ఎందుకు చేయాల్సి వస్తుందని అంటే దగ్గర ఒక క్రీమ్ రావాలి కదా. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, వీళ్ళందరూ బయటికి రావాలి. వాళ్ళ ఆయన సిపి గారికి మనం సపోర్ట్ చేయాలి, పోలీస్ వ్యవస్థ 100% సపోర్ట్ చేయాలి. చేసింది అనైతికమైన తప్పు, చాలా దుర్మార్గమైన ఘోరం అది చేసింది. మీరేమో పెట్టింది వనిత అని ఆడాళ్ళ కోసం ఛానల్ పెడతారా? మీరు ఆడాళ్ళ వ్యక్తిత్వ హరణాలు చేస్తారా? దానికి సిగ్గుశారం లేకుండా రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతాయా? బీఆర్ఎస్ ఎట్ట మద్దతు పలుకుతుందండి? ఇదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్ళి ఎన్టీవీని పగలగొట్టలేదా? ర్యాన్సాక్ చేయలేదా? ఎన్ని ఆ రోజు నీ నీతి ఏమైందా? నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు హరీష్ రావు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. హరీష్ గారు అనేది ఏంటంటే ఆఫీసులకు పోయి దాడులు చేయటం ఏంటి? నువ్వు చేయలేదా? వెళ్ళి ఏపీ భవన్లోకి వెళ్ళి ఉద్యోగం కొట్టలేదు నువ్వు? మీరు చేసిన దుర్మార్గాలు ఏంటాయా? ఉద్యమం పేరుతో మీరు ఎంతమంది వాళ్ళ మీదకి వెళ్ళారు, ఎన్ని ఆఫీసులు పగలగొట్టారు, ఎంతమంది ఆంధ్రజ్యోతిని తగలబెట్టలేదు? మీరే మాట్లాడేది సిగ్గుశారం లేకుండా. అంటే జర్నలిస్టులు ఉగ్రవాదుల్లాగా తీసుకెళ్లి విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఉగ్రవాదులే మీరు చేసిన పని, ఉగ్రవాదమే. వ్యక్తిత్వ హననం చేయడం ఉగ్రవాదం కంటే తీవ్రమైంది. ఎవడిచ్చాడా మీకు అధికారం? మీరు దుకాణం పెట్టుకుని, మీరు ఛానల్ పెట్టుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? బెడ్రూమ్లో దొరతారా? వ్యక్తిత్వ హరణాలు చేస్తారు. చట్టాలు ఉన్నాయి, అక్కడ పోలీసులు ఉన్నారు. మీరెవరు మీడియా ట్రయల్ చేస్తారు? మీరే శిక్షలు చేస్తారు?
మీరెవరు అసలు? అంటే వ్యక్తిత్వ హననం చేయడం అనేది ఎవరు అంగీకరించరండి. మరి ఇంకా జరిగింది అదే అక్కడ. అదే ఆ న్యూస్ తప్పు అని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ ఇచ్చారు. రిజైన్ రీతి అయిపోతుందా? చంపబెట్టు కొట్టేసి తప్పు అయిపోయిందంటే ఊరుకుంటారండి? అది పద్ధత? రేపొద్దున ఎండీనో సీఈఓనో ఎవడో వెళ్ళి దారేమో పేటను కొడతాడు, ఆ పొరపాటు ఏంది సారీ అంటే పోలీస్ కేసు పెట్టుకొని ఊరుకుంటారు వాళ్ళు? వాళ్ళు పోలీసులు కేసులు పెట్టకుండా ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చారా? గురివెంద కింద 100 నలుపులు పెట్టుకుని ఏందని వీళ్ళు చేసేది? వీళ్ళు పెద్దలా? సుబ్బారావు గారు, నేను పుట్టిన దగ్గర నుంచి నా ఊరు నుంచి వాళ్ళ వరకు నా నీళ్ళలాగా నడిచేది నా చరిత్ర. నేను ఏం తిన్నాను ఏం తినలేదు, నా వెనకొండ వ్యక్తిత్వాలు ఏంటి, నా వెనకొండ క్యారెక్టర్ ఏంటి, నా వెనకొండ నా కంతలు ఏంటి, ప్రపంచం చెప్పుకుంటుంది, సమాజం చెప్పుకుంటుంది. వీళ్ళందరికీ చరిత్రలు ఏంటో తెలియదా? ఒక్కొక్కటి చరిత్ర ఏంటో ఈ ఛానల్స్ పెట్టిన యజమానుల చరిత్రలో, ఇప్పుడు దీని వెనక ఈ జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళ చరిత్రలు ఏంటో తెలియదా? ఎక్కడెక్కడ ఏమేం చేశారు సీఈఓలుగా చేసిన గత చరిత్రలు ఏంటో తెలియదా? వీళ్ళ ఆస్తులు ఎట్లా వచ్చినాయి? 100 కోట్ల ఆస్తులు. ఇలా నీతి నిజాయితీగా ధర్మంగా జర్నలిజంతోనే వీళ్ళు బిల్డింగ్లు కట్టేశారు. ఇన్ని బిల్డింగ్లు. అవును, దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చుగా. అదే మరి ఇప్పుడు అక్కడ అనైతికమైన స్వలింగ సంపర్కం జరుగుతుంది గత 25 ఏళ్ళుగా. వ్యక్తిత్వం లేని వాళ్ళు నాయకులుగా తయారవుతున్నారు. అది ఎన్టీ రామారావు గారు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అటువంటి వాళ్ళతోనే ఆ పాతరం వెళ్ళిపోయింది. ఇవాళ అంతా మీడియా చూపించుకుంటే కానీ స్వయం ప్రకాశాలు కానీ పెట్రోబాక్స్ లైట్లు వాళ్ళు వచ్చే లీటర్లో 99% క్యారెక్టర్ ఉండాలి. వాళ్ళు అక్కడ కూడా మీలాంటి జర్నలిస్టులు, నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్టులకి ఎట్టయితే స్థానం లేదో, ఇవాళ రాజకీయాల్లో కూడా నిజాయితీ నిబద్ధత పెద్దరకంగా ఉన్న రాజకీయ నాయకులకు స్థానం లేదు. ఇవాళ స్వయం ప్రకాశం వెలుగులు లేవు. నిటారుగా నిలబడే నాయకుడు ఎవడో లేడు. అన్నీ వానపాముల్లాగా పొడుకుని బొసగొట్టే వ్యక్తిత్వాలు వెన్నెముకలు లేని నాయకులు అయిపోయారు. డబ్బు మతంతో వచ్చే రాజకీయ నాయకులు, మీడియా తయారు చేస్తే వచ్చే రాజకీయ నాయకులు. మీడియాలో చూపిస్తేనే ఆడు బతికొండట్లు లెక్కేవాళ్ళు ప్రజల్లో. అంతేగాని ఆడి ప్రజలతో సంబంధం ఉండదు. ఆడి క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి కార్యకర్తలతోనే ప్రజలతో సంబంధం. పాత రోజుల్లో అట్లా ఉండేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే వెళ్తే ఊరంతా బయటకు వచ్చి మాట మంచి ఉండేది, అందరిని పలకరించేవాడు. ఇవాళ ఏముంది? సారా వ్యాపారం చేసేవాడిని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని, దొంగని, ఆర్చీలు చేసేవాడిని, లంగా పని చేసేవాడిని, అమ్మాయిలు తార్చినవాడిని, పింపుల్ని, వేశ్యా గృహాలు నడిపిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు చట్టసభల్లోకి టికెట్లు ఇచ్చి నిలబడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇవాళ రాజకీయ పార్టీలను మీడియా అనేది స్వలింగ సంపర్కంలాగా తయారైపోయింది. ఇప్పుడు మీరు వీటికి తోడి వాళ్ళు కొత్తగా స్వామీజీలు కూడా తయారైపోయారు. సరే, ఏదైనా సరే ఇవన్నీ రాజ్యాంగ పరిధిలో జరుగుతున్నటువంటివి. మీరు రాజ్యాంగ పరిధిలో చేశారా? మరి మీరు చేసిన వార్త రాజ్యాంగ పరిధిలోదా? మరి ఎంఐబి ఉంది కదా, ఎంఐబి కంప్లైంట్ చేసుకో, తర్వాత చేస్తారు. అంటే మీరు ఇచ్చిందా, మీరు చేసిన దానికి అన్నిటికీ మేము ఎంఐబీలకు తిరుగుతాం. నా మీద మీరు ఒక దొంగ వార్త వేశారండి, తప్పుడు వార్త. నేను చట్ట ప్రకారం తిరుగుతానా? నా కోపమని పార్టీ వాళ్ళు బిగుతా. తర్వాత కేసులు నేను తర్వాత చూసుకుంటాను. ఇప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం కదా. మీరు చేసిన రాజ్యాంగ విరుద్ధం కదా. ఇప్పుడు అందరు కొట్టుకుంటూ పోతే ఈ విధంగా మీరు కొడతారా? పోనీ మేము పడి ఉండాలా? ఇప్పుడు మీకున్న హక్కు ఏందయ్యా? మీరు కొడితే మేము పడి ఉండాలా? ప్రజలు న్యూస్ వచ్చిందా? న్యూస్ వచ్చిన న్యూస్ ఎవరిచ్చారు చెప్పు? నీకు ఎట్లా న్యూస్? రోడ్డు మీద జరిగిందా? రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే నువ్వు పబ్లిక్గా మేము షూట్ చేసేవాడిని అని చెప్పు. నువ్వు ఎక్కడో బెడ్రూమ్లో దూరి లేకపోతే ఎక్కడో తెలియని వ్యక్తిత్వాలు చేస్తా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మేము మీడియా ముసుగులో తప్పుకుంటాము, మేము రూల్స్ మాట్లాడతాము, మాకు ఎంఐబి ఉంది, చట్టం ఉంది, మాకు నోటీసులు ఇవ్వండి, బ్యాండ్ మేళంతో వచ్చి పుష్పంకాలు శుభలేఖలు అందరూ చేయండి, 41 నోటీసులు అంటే చేతకాని వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న పోలీసులు ప్రజలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చేసుకుంటూ పోతే అసలు మొత్తం సమాజం అల్లకొల్లాల మీద మీరు మూసేస్తే దుకాణాలు మూస్తే బ్రహ్మాండంగా ఉంది సమాజం. ఈ వేశ్య గృహాలు లాంటి కిరాయి వార్తా వ్యభిచార గృహాలు మూసేస్తే సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చే యూట్యూబ్ ఛానల్లో ప్రభుత్వాలు నేను ఒకటే చెబుతున్నా, ఇక్కడ భారతదేశంలో ఒక దిశానిర్దేశం చేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఆ కామన్ సెన్స్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఎవడన్నా పెట్టాలంటే ఓ 25 లక్షల నుంచి 50 లక్షల వరకు కనీసం డిపాజిట్ పెట్టి అప్పుడే ఆ యూట్యూబ్ ఛానల్ పెడతానికి అర్హత ఉంటుంది. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవాలనంటే ఎక్రిడేషన్ తీసుకొచ్చి ప్రెస్ కౌన్సిల్లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు అది జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. అడ్డమైన అధ్వాను లైట్ బాయ్ కెమెరా వాళ్ళకి తక్కువ చేశాడు కాదు, జర్నలిస్టులు కాదు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు అక్రిడేషన్లు కూడా మెయిన్ ఛానల్స్ లో ఉండి పనిచేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాదు. యాంకర్లోనో రిపోర్టింగ్ డెస్క్ లో స్టూడియోలో కూర్చున్నాడు జర్నలిస్ట్ అట్ అవుతాడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అని తయారవటంలోనూ పైరువీలు చేయటం. ఇప్పుడు ఎవరు జర్నలిస్ట్ కాదు అనే దాని మీద ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ చైర్మన్. ఆయన కమిటీ ఏర్పడింది, వాళ్ళు ఏదో చేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోయారు ఎంతోమంది. కొంతమంది లేకుండా వయసు రీత్యా ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలోని శ్రీనివాసరెడ్డి గారి తరంలో కూడా
ఏదో పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ పైరవీకారులుగాను దేశద్రోహం చేసి చట్టాన్ని సమాజాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పారు ఆయన ఎవరు పెద్ద జర్నలిస్ట్ మనిషి. ఎవరు జర్నలిస్ట్ కాదు తెలుసు కదా, చెప్తున్నాడు తెలుసు కదా. కదా, ఆయనకి తెలుసు కదా. ఆయన పద్ధతిగా వచ్చిన మనిషి, ఒక ట్రెడిషనల్గా వచ్చిన జర్నలిస్ట్ ఆయన. ఆ తరంలోనూ కొంతమంది తయారయ్యారు. అవును, తెలియదు ఏమన్నా మనకి. ఉంటారు అన్ని యుగాల్లో ఉన్నట్టే ఇప్పుడు ఈ యుగంలో కూడా తప్పండి ఉన్నారు. అది. ఇప్పుడు నేను మాట్లాడింది ఏదో నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం ఉండాల్సిన పని లేదు, నాకేమి ఇది కాదండి. కాదు బట్ మీడియా ముసుగులో చేస్తుంది అరాచకం, ఇది సమాజ వినాశనం. ఇవాళ సమాజ వినాశనానికి హేతుకారకులు ఎవరయ్యా అంటే కుక్క తోక నూపిందా, తోక కుక్క నూపిందా అన్నట్టు తయారైపోయి ఇవాళ తోకే కుక్క ఊపినట్టు మీడియా వెళ్ళిపోయి రాజకీయాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. సో మీరు చెప్పిన అన్నిటిలో చాలా వాస్తవాలు ఉన్నాయి, చాలా వాస్తవాలు ఉన్నాయి. కానీ ఈ వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పాను కదా, 50 లక్షలు డిపాజిట్ పెట్టి అసలైన జర్నలిస్టులు అందరూ ఎక్రిటేషన్ ఉండాలి. మీలాంటి వాళ్ళే మీకు సమర్థత ఉందండి. మీలాంటి వాళ్ళకి ఛానల్ పెట్టుకుని వెసులుబాటును పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు వస్తారు రేపు పొద్దున? ఎవరు రారు, మాలాంటి వాళ్ళకి ఎవరు రారు. కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ బాగా పనిచేసి, సిబిఐ వాళ్ళు బాగా పనిచేసి, సిఐడి వాళ్ళు బాగా పనిచేసి, ఉద్యోగులు బాగా పనిచేసి, ఐఏఎస్ అందరూ బాగా పనిచేస్తే మరి ఈ న్యూస్ అంతా ఎందుకు వస్తుంది? న్యూస్ పనికి మాలింది, డస్ట్బిన్ లాగా ఉంది. వాళ్ళ న్యూస్ కాదు, అదంతా వ్యూసే. వాళ్ళ న్యూస్ అనేది లేదు. సమాజ హితం కోసం ఒక వార్త చదివేటట్టు లేదు, ఒక ఆర్టికల్ చదివి ఒక ఎడిటోరియల్ చదివేటట్టు లేదు. మొత్తం పతనావస్థకు వచ్చినాయి. మీకు తెలియంది నా నోట్తో చెప్పేస్తున్నారు. మీడియా పరిధి ఏంటి చెప్పండి? మీ ఉద్దేశంలో మీడియా పరిధి ఎలా ఉండాలనుకుంటారు? 100 లక్ష్మణ రేఖ ఎట్టా ఉంటుందో, ప్రతి చెలియల కట్ట ఎట్టా ఉంటుందో మీకు కూడా ఒక నారా వెంకటేశ్వరరావు గారు చెప్పారు, గోయంక గారు చెప్పారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, కస్తూరి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలిసి ఎట్టా ఉందనేది. ఇవాళ కూడా ఢిల్లీలో చాలా మంది ఉన్నారు, ఆ కులదీప్ నయ్యర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? పెద్దలందరినీ వాళ్ళు ఒక లక్ష్మణ రేఖలు ఉంటాయి. వాళ్ళు ఒక అనైతికమైన వార్త రాయమన్న పాత్ర మిమ్మల్ని రాయమన్న కాదండి. మీకు అప్పచెప్పి ఒక మీడియా యజమాని పలానా వెంకటేశ్వరరావు మీద పలానా ఇష్టం ఒక వార్త రాయమంటే మీరు రాస్తారు, నేను రాయను. మీరు 8 సంవత్సరాలు మారారు. మేము రెండు ఛానల్స్ వదిలిపెట్టాం, పెద్ద ఛానల్స్ వదిలిపెట్టారు కదా. ఎందుకు? చెప్పింది మేము కాదు, నేను మానుకుంటా నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. నాకు తెలిసిన మిత్రులు చాలా మంది బయటకు వచ్చేసి బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఏమైందంటే ఇక నాది ఒక లంపెన్ శక్తులు నిలయం అయిపోయినాయి. ఛానల్స్ అన్నీ కూడా డిబేట్లు పెడతాం, డిబేట్లతో కుక్కలు మురుగునట్టు మొరుక్కుంటాం. ఆ డిబేట్లో అర్థవంతమైన చర్చ అనేది ఏమి లేదు. మేధావులుగా ఒక అర్థంగా కూర్చుని ఒక విషయాన్ని అనలైజ్ చేసుకుని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇద్దామనేది లేదు. అయితే భజన, లేకపోతే హేటు, విద్వేషం. ఇప్పుడు మీరు ఇదొక్క ఇన్సిడెంట్ని తీసుకొని మొత్తం టోటల్ మీడియాని అసలు క్యాన్సర్ పట్టింది అవసరం లేదంటారు. అవసరం లేదని నేను అంటలా. మీడియా అవసరం చాలా ఉంది. మీడియా చేసిన గొప్ప పనుల మూలన సమాజంలో పేదవాడికి చాలా మంచి జరిగింది. పేదవాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే గతంలో పోలీసు లాఠీలును ఇష్టానుసారం పెట్టి అరాచకంగా చేసిన మావోయిస్టుల టైంలో, ఆ టైంలో మనం నేను 40 ఏళ్ళుగా చూసినాను కదా. మావోయిస్టులు పోలీసుల మధ్య జర్నలిస్టులు మేము ఎంతమంది అలిగిపోయామో నాకు తెలుసు. ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జిల్లాలో పనిచేసేటప్పుడు వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలో, సెన్సిటివ్ జిల్లాలో పనిచేసేటప్పుడు కత్తి మీద సాములాగా చేశారు. కత్తి మీద సాంగ్ సార్, ప్రాణం ఎప్పుడు పోతా చేసాం. అవును, మీరు రిపోర్టింగ్ చేయడం కోసం పోటీలు పడి ల్యాండ్ మైన్లు దాటుకుంటూ వెళ్ళిన ఘటనలు సార్. ఒకవైపు ఫైర్ జరుగుతుంటే మేము మావోయిస్టుల దగ్గర రిపోర్టింగ్ చేయకపోతే మీ యజమాని ఊరుకోరు. అందుకే మీకు కూడా ప్యాషన్, అందరికంటే ముందు నా వార్త వెళ్ళాలి, ఏ రావాలి, నేను రిపోర్టింగ్ చేసింది రాస్తే మేనేజ్మెంట్ మెచ్చుకుంటే చాలు, అది పెద్ద భుజికరుతులాగా. అవును, ఎందుకు మంచి వార్త ఇచ్చాము సార్. ఒకప్పుడు ఇప్పుడు మా టైం 30 years లోనే రౌడీ షీట్లు అంటే భయపడుతున్న సందర్భంలో రౌడీ షీట్ల మీద న్యూస్ రాసి వాళ్ళని పెట్టేటువంటి పరిస్థితి గవర్నమెంట్ లాగేమండి. హైదరాబాద్ లో మరి మీడియా చేసిందండి. ఇప్పుడు ఎందుకు మీరు 2000 ఆ టైం వరకు కూడా 90, 2000 అప్పుడు కూడా మీడియా మూలాన మంచి జరిగింది చాలా ఉంది. ఇవాళ కూడా మీరు ఎంత రుగ్మతలు ఉందనుకున్నా ఇవాళ కూడా ఈ ప్రభుత్వాలు మారటానికి మీడియా కదా. నేను కొన్ని పేర్లు ఉదహరిస్తా, నాకేం వాళ్ళ మీద ప్రత్యేక ప్రేమ అని కాదు, ఉండదని చెబుతా. రవిప్రకాష్ అని ఆయన పెట్టినప్పుడు ఆ మీడియా అప్పుడు శృతి మించి రాగాను పడలా, అదొక భయం అనేది కలగజేసింది. అది శృతి మించింది. బెడ్రూమ్లోకి వెళ్ళింది, మసాజ్ సెంటర్లోకి వెళ్ళింది, వేసే సెంటర్, అది తప్పది. అది కాకుండా భయం, అమ్మో మీడియా వస్తుంది చూస్తున్నామని భయపడి రెవెన్యూ ఆఫీసులో అధికారులందరూ భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకున్న మాట వాస్తవం. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఉన్నాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కత్తి కర్వాలంలాగా పెట్టి బ్రహ్మాండంగా రాస్తారు. ఆయన నిబద్ధతగానే ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మంచి వాళ్ళు లేరు. ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు, ఎథికల్గా మరి ఒక రిపోర్టర్ వస్తున్నాడు అని అంటే
ఎక్కడికక్కడ ఇదిగా ఉండేవాళ్ళు. కలెక్టర్ వస్తే ఎలా ఉండేది అలా ఉండేది. ఉండేది ఆ రోజు శృతిమించలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా బెదిరించి పైరువికారులుగా మారలేదే ఎక్కడా కూడాను. అటువంటిది అయితే తక్షణం తీసి పారేసేవాడు. అక్కడ కూడా పైరువికారులుగా రిపోర్టర్లు ఎక్కడ మనం చూశారు. ఇవాళ ప్రొఫెషనల్గా నడిచే జర్నలిస్టులు సంస్థల్లో కూడా ఇటువంటి పైరువీలు రవిప్రకాష్ నాకు తెలిసి ఇటువంటి పైరువీలు చేపించి చంది బెదిరించి చేసింది అయితే నాకు తెలియదు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఒక ఐకాన్ అండి. ఐకాన్ అసలు లీడర్ అది తొలిగా మెట్టేసిన ఆయన. అట్లాగే రాక్షస ప్రభుత్వాలు కూడా ప్రాణాలు పోరాడిందంటే రాధాకృష్ణ అని ఆయన. సార్ స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి ఎన్ని బయటికి తీసుకొచ్చారు మరి గవర్నర్నే చేశారు కదా. అలాగే ఇప్పుడు రవిప్రకాష్ కూడా మీరు అన్నటువంటి బెడ్రూమ్ లోకి వెళ్ళకూడదు అని అంటే తప్పేది. ఇప్పుడు ప్రైవేట్ ఇష్యూ ఇప్పుడు మొన్న టెలికాస్ట్ అయింది, వాళ్ళే తప్పు అంటున్నారు. ఓకే, అది మనం సమర్థించాలి, తప్పు కూడా కదండి. దాన్ని దుర్మార్గం అన్నా తప్పు అన్నా మనిషిని చంపేసి పొరపాటు అయిందండి. ఏమన్నా రాయితీలు ఉన్నాయా చట్టంలో చెప్పండి? రాయితీ ఉందా? లేదు కదా. మరి ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటువంటి జీవోత్సవం చేసినట్టు చంపేసినట్టే. బతికొండాలంటే కూడా కష్టం మనిషి ఆ రకంగా హ్యూమిలేషన్తో. అవును, ఆ లేడీ పరిస్థితి. మరి నువ్వు సారీ అంటే అయిపోతుందా? ఐఏఎస్ అనే కాదు, ఎవరైనా బాధపడతారు. ఆలోచించాలండి. మనం ఎక్కడ పుట్టుకొచ్చాం, మనకు తల్లి ఉంది, మనకి అక్క చెల్లి ఉండరు, మనకే కట్టుకున్న భార్య ఉంటుంది, కన్న కూతురు ఉంటుంది. వాళ్ళ మీద చేయండి. మన ముట్టి కింద 100 ఉంటాయండి మన చరిత్రని మన పుట్టిన దగ్గర నుంచి తీసుకొస్తే. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఒకటి వచ్చినప్పుడు టోటల్ మీడియా మీద వ్యతిరేకంగా రావడం అనేది ప్రమాదకరం కదా సమాజానికి. 100% అదే నేను ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీడియాలో వాళ్ళందరూ ఇది ఓకే. ఇదేంటంటే నాన్న పులి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వాళ్ళ మీడియా కూడా శృతిమించి రాగానే పడిపోయింది. మీరు ఎన్నో రోజులు శాసించలేరు. ఈ ఒడతూపులు చేస్తే ఎవరు భయపడరు. ప్రజలే తిరుగుబాటు చేసి తంతారు, రోడ్డు మీద పడేసి తంతారు. జర్నలిస్ట్ అనే పేరు ఉన్న తంతారు. పరిస్థితి ఎందుకు వచ్చింది చేతులు మొన్న ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు కదా హరీష్ రావు. మరి మీడియా సంస్థల మీదకి వెళ్ళినప్పుడు మరి తీర్మార్మాలన్న ఛానల్ మీదకి వెళ్ళినప్పుడు నువ్వేం చేసావా? రఘుని కిడ్నాప్ చేసి రోడ్డు మీద కిడ్నాప్ చేసి పోలీసు కిడ్నాప్ చేసినప్పుడు నువ్వేం బీకేవాయా? మరి ఆ నేరేళ్ళలో దళితులకి కరెంట్ షాకులు పెట్టినప్పుడు నువ్వేం బీకేవాయా? నువ్వు పెద్ద నీతులు మాట్లాడుతున్నావు. ఇవాళ మీరు 10 ఏళ్ళు చేసిన అరాచకాలు లేవా? ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టలేదు? రైతులకు బేడీలు వేసి నువ్వు రోడ్ల మీద తిప్పలేదా? వాళ్ళకి ఇళ్లలో ఆడాళ్ళు లేరా? మరి ఇళ్ళు తలుపులు పగల కొట్టుకుని అరెస్టులు చేసిన అరెస్టులు లేవా నువ్వు 10 ఏళ్లలో ఎక్కడాను? మీరా నువ్వు ఇవాళ అతను నీతులు చెప్పి తెడ్డు నాకినట్టు నువ్వెవడు మాట్లాడటానికి? నీకున్న అర్హత ఏంటి? నీకున్న నైతికత ఏంటి? నువ్వు దళిత ఆఫీసర్ని ఆంధ్రభవన్లో కొట్టలేదా ఏంటి? మీరు చేసిన దుర్మార్గాలు ఏంటి? ఇవాళ మీకు మాట్లాడే నైతికత ఉందా? మీరు కాదా పగలగొట్టింది? మీరు కాదా పగలగొచ్చింది? తగలబెట్టారా? పగలగొట్టారు రాత్రిపూట మనుషులు తీసుకెళ్ళి. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇది తగలబెడుతున్నారు, కొడుతున్నారు జర్నలిస్టులు. వాళ్ళ మాట్లాడేది నీతులు వాళ్ళ మద్దతు ఇచ్చేది. ఎప్పుడైతే మీ జర్నలిస్టులకు అటువంటి వ్యక్తులు అటువంటి అసాంఘిక శక్తులు మద్దతు ఇచ్చినాయో మీరు వాళ్ళు ఏకమైపోయినట్టే. మీకు వాళ్ళకి తేడా లేదు. అధికారంలో లేనప్పుడు ఎవరైనా మద్దతు ఇస్తారు. అవసరం లేదు. మీరు అవసరం లేదని మీరు చెప్పండి. మీరు నిబద్ధతగా నిలబడండి. మీరు తాడి చెట్టు కింద నిలబడి పాలు దగ్గర కళ్ళే అనుకుంటారు. ఎందుకంటే మీరు చేతులారా చేసుకుంది. జర్నలిస్టులు అనేవాళ్ళు వాళ్ళు చేతులారా స్వయంకృత అపరాధం. అది ప్రెస్ కౌన్సిల్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ సాయంత్రం అయితే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఎటువంటి వాళ్ళు ఉంటారండి సుబ్బారావు గారు? మీరు వెళ్ళి కూర్చోగలరా? సపరేట్ కాదు. ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్లో ఉండే జర్నలిస్టులకు మాత్రం ఉద్దేశించి, కానీ అటువైన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఉంటుందండి. దాంట్లో వెళ్ళినప్పుడు కూర్చుంటే ఏంటంటే ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. 10 మంది కూర్చుని సాయంత్రానికి మంచి చెడు మాట్లాడుకుంటారు. ఒక రేపుడు రిఫైన్ అవుతారు. అంతేగాని అది ఒక అసాంఘిక శక్తులు చిల్లర నిలయంగా ఉండకూడదు కదా. అసలు జర్నలిస్ట్ అర్హత ఉందా దాంట్లో ఉండే వాళ్ళకి? వాళ్ళు నిలబడి కంటెస్ట్ చేసిన వాళ్ళకి జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి రైట్ ఉందా ఎక్కడన్నా? వీళ్ళు ఎవరన్నా క్షేత్రస్థాయిలో పనిచేసి రిపోర్టింగ్ చేసిన వాళ్ళేనా? ఉన్నారు కొంతమంది ఉన్నారు. అందరు నేను అంటలేదండి, కొంతమంది ఉన్నారు. నేను అందరిని అంటలా. చాలా మంది ఉన్నారు. అందరూ చాలా మంది ఉన్నారు. కొంతమంది వీళ్ళు కూడా తయారైపోతున్నారు. ఉన్నారు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఇప్పుడు మీడియా హౌసెస్ అన్ని రాజకీయ పార్టీలో పెట్టేసుకుంటున్నారు. అవును, వాళ్ళే ప్రభుత్వాలు ఉన్నాయి. అవును, మరి జర్నలిస్టులు ఆలయ్యే కదా. జర్నలిస్టులు ఎట్లా రాయాలి? మరి ఏం చేయాలి దానికి? ఇప్పుడు ప్రత్యామ్నాయం ప్రకృతి తయారు చేస్తుందండి. నిజమైన నిబద్ధత కలిగిన జర్నలిస్ట్కి వాళ్ళ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సుబ్బారావు గారు. ఇవాళ యూట్యూబ్ రాబట్టి కొంతమంది బతుకుతున్నారండి. లేదంటే పరిస్థితి ఏంటి? అయితే నిజమే, అదే ప్రత్యామ్నాయం తయారు చేసుకుంటుంది. ఎప్పుడు కూడా ఏది 1 సైడ్ అయిపోదండి. నేచర్ ఎప్పుడు కూడా
బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్రమశిక్షణ, ఈ అనైతికత అనేది ఎప్పుడైతే ఈ మీడియా సంస్థలో చేరిపోయిందో, సుబ్బారావు గారు ఇవాళ నాకు మన మిత్రుడు చెబుతున్నాడు, కొండాపూరు ఆ ప్రాంతంలో రేకులు పెట్టి బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి అక్కడ బోరు వేసేలోపు 50 మంది నుంచి 150 మంది దాకా ప్రాంతాన్ని బట్టి వచ్చారు. మినిమం 50 అంటండి. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు కొంపల్లి ఆ ప్రాంతాల్లో అయితే 150-200 మంది వెళ్ళిపోతారు. అసలు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం యాడ్ చేస్తాం మీకు. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఇల్లు కడుతున్నారు, నిజాంపేటలో కడుతుంటే వాళ్ళు ఇట్నే వచ్చారు. వస్తే మా మావయ్య గారు ఇట్లా పనిచేస్తారని చెప్తే నాకు ఫోన్ ఇచ్చారు. ఫోన్ చేస్తే నేను చెప్పాను ఇలా మా వాళ్ళదేనని. మీ వాళ్ళదైనా ఎవరిదైనా మాకు ఇచ్చేది మాకు ఇవ్వాలని చెప్పేసి అడిగారు, నన్ను అడిగారు. ఇంకా నేను మొన్న 10 రోజుల నాడు నేను ఒక బాగా సీనియర్ జర్నలిస్టు, ఆ 2 రాష్ట్రాల్లో ప్రతి తెలుగు రాజకీయ నాయకుడికి తెలిసి బ్యూరో చీఫ్ చేసిన వ్యక్తి ఆయన. మీలాంటి రిపోర్టరు అక్కడ కొండాపూర్లో ఏదో ఒక 200 గజాల్లో చిన్నపాటి దళితుడు, పాపం అతను దళిత వారు. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే పరిస్థితి చెబుతున్నా. అతను బిల్డర్గా చిన్న చిన్న సైట్లు 300-400 గజాలు కట్టుకుంటున్నాడు. అతను ప్రకాశం జిల్లా నుంచి వచ్చి కట్టుకుని అక్కడైతే అతను నానహింస పెట్ట మొదలెడితే ఏదో న్యూస్ ఛానల్ పేరు చెప్పి అది ఇది నడిస్తే వాళ్ళ బామ్మర్ది జర్నలిస్టు, ఒక సీనియర్ జర్నలిస్టే. పాపం అతనున్న పరిస్థితుల్లో ఈ సీనియర్ ఫోన్ చేస్తారు, మీకేం తెలియదు చెప్పండి, మా బావగారిని ఇబ్బంది పెడుతున్నారండి, సతాయించేస్తున్నారండి, ఇచ్చుకోలేడండి, అంతా ఏదో 300 గజాల్లో ఈ కట్టుకుని ఏదేదో చేసుకుంటున్నాడండి అని అంటే, మియాపూర్ బీటో అది చూసి ఇప్పుడు నేను చెబుతాలే అని చెప్తే, కుదరదు దేనికి అదే అని మీరు చేశారు కాబట్టి సగం ఇవ్వండి, అంత మునిపి అయితే ఒకటి అని చెప్పి నువ్వు మా అడిగామని చెప్పి మీరు అక్కడ తీసుకెళ్తారని చెప్పి అదొక ఇది. ఇవాళ బిల్డింగ్ కడతా అంటేనండి ఆఫీసర్లకు ఇచ్చేది ఎంత ఉందో మనకు తెలియదు కానీ వాళ్ళు టైప్ అయ్యారండి, టైప్ కొన్ని చోట్ల టైప్ వాళ్ళకి టైప్ అయిపోయి తీసుకుంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు నాకు ఫేస్ చేసినటువంటి ఇష్యూని నేను ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళా. ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తే ఎమ్మెల్యే ఏం చెప్పాడు సార్, ఏంటి రావు గారు మా బంధువు కడుతుంటే నేను ఇచ్చేసానండి, వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక అని చెప్పాడు. అసలు తర్వాత 4 మీద కేసులు పెట్టించాడు. మరి గద్దలో రాబందులాగా తయారయ్యారండి, ఇది ఎక్కడ దారుణం అండి. అందుకే ఎవరు జర్నలిస్ట్ కాదనేది ఖచ్చితంగా దీని మీద స్క్రూటినీ జరగాల్సింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని కట్టడి చేయాలి, లేకపోతే అది గుర్తాడుగా అయిపోతుందండి వీళ్ళకి, ప్రభుత్వాలు. చంద్రబాబు గారికి కానివ్వండి లేకపోతే రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, గత 2 ఏళ్ళుగా మీరు చూడండి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ట్విట్టర్ దాంతో ఎంత అసాంఘికంగా ఆయన రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ అంటే సరే ఇండైరెక్ట్ గా ఇచ్చారు పేర్లు పెట్టకుండా, అయినా కానీ తెలిసిపోయింది అనుకోని ఎవరనేది. అంతకు ముందు ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు పార్టీ అధినేతలు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం జరిగింది. తప్పండి, ఎవరిదైనా తప్పండి. ఎంతోమంది ఆడపిల్లలు చేశారండి, పేర్లు అప్రస్తుతంగానే ఆడపిల్లల గురించి చేశారు, సినిమా హీరోలు అది ఇదని. ఎంత తప్పండి అది. ఏ ఆడపిల్లండి, మన ఆడపిల్లండి, మన తల్లి అండిదండి. ఆ మాత్రం అన్నం తింటలేదండి, కడుపు పెడతంటున్నారు యాదవ్లో. సంస్కారహీనులు, బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. టాప్ టు బాటం ఉండేవాడికి, రాసినాడికి, చదివిన దానికి, ఏది చేసిన దానికి, సంస్థ యజమానికి, ఏ ఛానల్ అయినా సరే కూర్చుని సార్. మీరు లోతుగా ఆలోచిస్తే ఇప్పుడు మీకు అవగాహన ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ న్యూస్. ఫస్ట్ ఒక జర్నలిస్ట్ రాస్తాడు, దాని సబ్ ఎడిటర్ దాన్ని కొంచెం డస్క్ లో పాలిష్ చేస్తాడు. ఆ తర్వాత అవుట్పుట్ ఎడిటర్ ఉంటాడు, అవుట్పుట్ ఎడిటర్ చూస్తాడు, అవుట్పుట్ ఎడిటర్ తీసుకెళ్లి ఎడిటర్ చూపిస్తాడు, అవుట్పుట్ ఎడిటర్ చూపిస్తాడు, ఎడిటర్ సిఇఓ ఎవరో ఒకరు ఉంటారు చూపిస్తారు, ఆయన సిఇఓ చూపిస్తాడు, సిఇఓ పోయి చైర్మన్ చూపిస్తాడు. అవన్నీ లేవండి మీరు అనేది ఎథికల్ గా వెళ్ళేది, ఇవాళ అంతా అనెథికల్. ఇవాళ ఎండి పైన కూర్చుంటాడు చైర్మన్, ఎండీని ఏదో పోస్ట్తో ఒక దుకాణం పెట్టుకుని వాడు చెబుతాడు ఇవాళ డబ్బులు రాలేదు పలానాడి మీద, వాళ్ళు ఒక చిన్న ప్రోమో వేయి, అవును ఆ ప్రోమో వేసి 2 రోజులు నడుపుతారు. అవతలాడు పరిగెత్తుకొచ్చి బేరం మాట్లాడుకుంటే ఆ ప్రోమోతో అది ఆగిపోతుంది. ఎలా ఇవ్వాలో కూడా వీళ్ళే చెబుతారు. లేదంటే పలానాడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుమ్మేసే ఒక వార్త అంటారు. మీరు బురద అయితే కట్టుకునే లోపు ఈ క్యారెక్టర్ పోతుంది. నిజమే అది. ఇప్పుడు పిల్లలో పెళ్ళం అత్తమామలో తల్లిదండ్రులు అందరూ సమాజంలో చీడపురుగులాగా తయారైపోతారు ఆడేసిన వార్తకి. దాని మీద తర్వాత వివరణ లేదు, మేము వేసిన పొరపాటు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సజ్జనార్ గారు వీళ్ళందరూ యాక్షన్ తీసుకోమంటే తప్పు అయిందని వీళ్ళు సవరణ వేశారు. కానీ వీళ్ళు ఇన్ని ఛానల్స్ ఎంతమంది మీద తప్పు అయిందని వేశారండి. ఒక వార్త వేసేటప్పుడు మీకున్న సీనియర్ జర్నలిస్ట్గా మీకున్న అవగాహన ఏంటి, ఒక వార్త రిపోర్ట్ చేసే ముందు కౌంటర్ కూడా వెళ్ళి అడగాలి, ఒపీనియన్ తీసుకోవాలి. ఇది వచ్చింది మా దగ్గరికి మీరు ఏమంటారని. ఇద్దరిది అయినప్పుడు మీరు 2 పక్షాలను మీరు రిపోర్ట్ చేయాలి. ఇవాళ అవకాశం ఉందండి ఎక్కడ?
మేము మీ బురద వేసేసేస్తాం, మీ సాగు మీరు సావండి. ఇదే దుకాణమా? ఇది దీనికంటే దావుదీపురం బెటర్ కదండి అంటే దేశానికి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, మీడియాలో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు దాన్ని ప్రచురించడం, టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మొత్తం 100కు 100 ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత జర్నలిస్టులు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది వేరండి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి, మసాజ్ సెంటర్లోకి వెళ్ళి, వేసా గృహాల్లోకి వెళ్ళి చేసేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాదండి. మీకు ప్రభుత్వ భూములు ఆక్రమించింది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, బయటకు తీయండి. గవర్నమెంట్ రిలేటెడ్ లేకపోతే పొల్యూషన్ కంట్రోల్లో జరిగే అవినీతులు చాలా ఉండేవి, పర్యావరణానికి భంగం జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న దొంతరల అవినీతి చాలా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసినాయండి. ఇవాళ అపహాస్యం పాలవుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు కూడా అపహాస్యం పాలైపోతున్నాయి. డోంట్ కేర్ అంటున్నారు, ఇంప్లిమెంట్ చేయట్లా. దాని మీద మీరు ఒక దిశానిర్దేశం చేసి మంచి వార్తలు చేయండి, అది సమాజానికి మంచిది. న్యాయ వ్యవస్థ కూడా ఒక ముళ్ళుగారులాగా ఉంటుంది, ఎత్తి చూపితే ఆఫీసర్లు కూడా ఒక ఇదిగా ఉంటుంది. ఇప్పుడు తినగా గారి మొక్క చేతి అన్నట్టు సుబ్బారావు గారు, ఊకే చెత్త అన్ని వార్త కిందకి తీసుకొచ్చామనుకోండి, అది డస్ట్బిన్ లాగా అవుతుందండి. క్వాలిటీ వార్తలాగా కనుక మంచి ఇదిగా చేశారు అనుకోండి, వాడు కరణ్ తాపర్ చేస్తాడు. కరణ్ తాపర్ అని ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని మిలియన్ల మంది చూస్తారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఢిల్లీ స్థాయిలో ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాకపోతే ఆ స్పేస్ అనేది మీకు తగ్గిపోయింది. మెయిన్ స్ట్రీమే యూట్యూబే కదా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ దురదృష్టవశాత్తు అటు తయారైపోయింది. ఏం చేస్తాం? ఇప్పుడు ఎంఐబి రూల్స్ ఉన్నాయండి. ఈ ఎంఐబి రూల్స్ ఏంటంటే ఒక పార్టీకి వాళ్ళే అనుమతి ఇచ్చిస్తున్నారు, పార్టీకి సంబంధించి అలైడ్గా ఛానల్స్. తర్వాత మీరు రౌడీ షీటర్స్ లేదంటే క్రైమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ ఇస్తున్నారు. మరి తప్పు అక్కడే జరుగుతుంది కదా. అక్కడే ఇప్పుడు దీంట్లో ఇత్తు ముందో చెట్టు ముందని మనం ఎవరు మాట్లాడటానికి సరిపోని పరిస్థితిలో ఉన్నాం సుబ్బారావు గారు. దేశం అట్లా వెళ్ళిపోతుంది, మనం వెళ్తున్నాం. ఇదేంటంటే ఆడపిల్ల విషయంలోనూ వ్యక్తిత్వాలు జరుగుతా, తప్పు జరిగింది. ఒక అధికారిని మీకు ఇట్లా ఉన్నప్పుడు సామాన్య పరిస్థితి ఏంటి? ఒక పోలీస్ కమిషనర్ వెళ్తేనే మీరు ధర్నాలు చేసి బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తామని చెబుతుంటే, నాకు తెలుసు నేనేం జరిగిందో కథ, నేను మాట్లాడితే బాగా ఒకటి చరిత్ర తెలుసు, వీళ్ళు ఏమేం చేశారో. అంటే ఏంటి దీని వెనక వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేదన్నా తీసుకోవాలనుకున్నారా? రేవంత్ రెడ్డి అనే ఆయన్ని అన్పాపులర్ చేయాలండి, వాళ్ళకి సహించలేకుండా ఉన్నారండి. రేవంత్ రెడ్డి అనే ఆయన్ని, అక్కడ చంద్రబాబు నాయుడు అనే ఆయన్ని, ఇద్దరిని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు. వ్యక్తిత్వాలు చేయాలంటే ముందు ఐఏఎస్లు ఐపీఎస్లు డిమోరలైజ్ చేసేస్తే భయపడిపోతారు, ప్రభుత్వం ప్యారలైజ్ అయిపోతుంది అనేది ఒక వ్యూహాత్మకంగా అట్లా మొదలెట్టారు. దీని వెనక కర్మ క్రియలు ఎవరో మీకు తెలియదు. నేను ఎవరైతే సపోర్ట్ చేస్తా మాట్లాడిన రాజకీయ పార్టీలు ఉన్నాయో అయ్యే దీని అనుకున్నాయి. రేవంత్ రెడ్డి గారిది సపరేట్ ఎపిసోడ్, ఇదేమో సపరేట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్. దానికి దీని ఇంటర్ రిలేటెడ్ ఒక మంత్రి మీద అన్నప్పుడు ఇదైపోతుంది కదా. లేదు, అంతకు ముందు రేవంత్ రెడ్డి గారి గురించి వేరే రాశారు, వేరే ఏదో అజ్ఞాత లేడీ ఏదో అక్కడ చక్రం తిప్పుతున్నారు, సెక్రటరియట్ లో అంతా తిప్పుతుందని చెప్పి చేశారు. అది వేరే ఛానల్లో కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడానండి, నేను గత 2 ఏళ్ళుగా చూస్తున్నాను, నేను కొంతమంది మిత్రుల దగ్గర కూడా అన్నాను, ఆయన కూడా మరి ఎందుకని వదిలిపెడుతున్నారు సోషల్ మీడియాని? అసలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వదిలేసిందండి, కౌంటర్ అటాక్ ఇచ్చే పరిస్థితిలో లేదండి. ఆయన మీద ఏకపక్ష దాడి జరుగుతుంటే ఆయన సపోర్ట్గా నిలబడే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, బలమైన టీం లేదండి. ఆయన ఒంటరి పోరాటమే చేస్తున్నాడు తప్పించి మరి ఏంటో మనకి ఏమీ అర్థం కావట్లేదు. అది ఆ బలహీనత అది కనపడుతుందండి. దాంతో అవతలాలు రెచ్చిపోతున్నారండి. బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా డబ్బుతో ఉంది, బలమైన సోషల్ మీడియా టీంతో ప్రభుత్వాన్ని అలర చేయాలి, అస్తవ్యస్తం చేయాలి. ఈ లోపు ఏంటంటే సఖ్యతగా నడుస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు, సఖ్యతగా నడుస్తున్నాయి. ఇచ్చిపుచ్చిన ద్వారంలో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీలో ఇద్దరు బాగా వెళ్తున్నారు. అది వాళ్ళ కంటగింపుగా ఉంది. కాబట్టి ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, వ్యక్తిత్వాలు చేయాలి, బురద జమ్మాలి. ఈ దొన్న ఏంటంటే దోణ కట్టేమన్నట్టు అసత్య ప్రచారాలు చేయాలి. దీనికి ఏంటంటే పేమెంట్కి పెయిడ్ వార్తలు తయారు చేసే వార్తా ఛానల్స్ తయారైనవి మెయిన్ స్ట్రీమ్లో. అట్టగా వాళ్ళు గుప్పిట్టు సొంత యూట్యూబ్ ఛానల్లోనూ కిరాయి అయితే బుసుకోండి బొమ్మరికి కుక్కలు లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల పేరుతో చిల్లరగాళ్ళు తయారయ్యారు. వాళ్ళకి తాడా బొంగరమా? వాళ్ళకి ఏం క్యారెక్టర్ ఉండి చేస్తే కదా, కుటుంబాలు విలువలు మంచి చెడు కడుపుకు ఆనంద తినే వాళ్ళు అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది.
కులాలను అవుతున్నారు, కుటుంబాలను అవుతున్నారు, వ్యక్తులను అవుతున్నారు, ప్రాంతాలను అవుతున్నారు. ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు దుర్మార్గం వీళ్ళకంటే అశుద్ధం తినే పందులే బెటర్ అనిపిస్తాను. ఎందుకంటే కడుపు మంటతో మాట్లాడతానండి. అక్షరం కానివ్వండి, భాషగా వాక్కు కానివ్వండి పవిత్రమైంది సుబ్బారావు గారు. ఒక జర్నలిస్టు ఎటువంటి అంటే ఒక నారదుడు అంటే నారదుడు లోక కళ్యాణం కోసం చేసాడు తప్పించి తనేం స్వార్థంగా చేయలేదండి. నారదుడు లాంటి వారసులు జర్నలిస్టులు లోక సంచారం చేస్తా ఇచ్చేవాళ్ళు. సొసైటీ బాగుండాలి, లోకహితం కోరేవాడు జర్నలిస్ట్ అంటే. విలేకరు అంటే లోకహితం కోరేవాడు. తాను కొవ్వొత్తులా కరిగిపోయేవాడు. ఇప్పుడు పొద్దున బయలుదేరుతానండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు పడుకుని ఉంటారండి పాపం. వార్త సేకరణ చేసి ఇల్లు రాసుకొచ్చి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళే జర్నలిస్టులు నేను చాలా మందిని చూసాను. అందుకే జర్నలిస్టులు పిల్లలు ఎవరు అని చెప్పేసి కూడా ఉంటుంది. పిల్లలు కూడా మ్యారేజ్ ఎప్పుడు జర్నలిస్ట్ ఎవరు అనుకుంటారు. పిల్లలు కూడా గొప్పగా ఏమి ఉండదండి పాపం. చాలా సింపుల్ గా ఇది అవుతారు. ఇవాళ ఏంటంటే కొంతమంది జర్నలిస్టులు పిల్లలు ఫారెన్ లో చదివే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఫారెన్ ట్రిప్పులకి వెళ్తున్నారు. జీతాలు ఎవడన్నా ఫారెన్ ట్రిప్కి వెళ్ళి జీతాలు ఉంటాయండి సుబ్బారావు గారు? మీ జీతంతో మీరు ఎప్పుడు ఫారెన్ ట్రిప్పులకి వెళ్ళారా? దానికి సరిపోతుంది. ఏ నెల సరిపోతే సరిపోతుంది. 40 ఏళ్ళుగా మీకు సొంత ఇల్లు ఉంది హైదరాబాద్ లో? అదే సరే. ఇప్పుడు చాలా మంది నేను పేర్లు పెట్టి పిలవగలిగిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. చాలా మంది సొంత ఇళ్ళు లేవండి. నిన్నగా మొన్న వచ్చినాడు బ్రహ్మాండం డూప్లెక్స్ లో విల్లాలు, కార్లు, రోల్స్ రాయ్స్, మంచి ప్రీమియం కార్లు. ఇప్పుడు వస్తున్న జర్నలిస్టులకి ఎక్కువ మందికి ఉంది, కానీ అంతకు ముందు ఉన్న జర్నలిస్టులకి 90% లేదు. సొసైటీ కోసం ఎంతో కొంత మనం చేద్దాం. మీలాంటి వాళ్ళు వెళ్తే సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఒక వార్త వచ్చింది, చేసాం. తీసుకొచ్చిన వార్త ఇక్కడ విలువ లేదు, డస్ట్బిన్లో వేయటమే. మేనేజ్మెంట్లో విలువ లేదు, చేసేంత చేసినా కూడా. నేను చాలా మందిని ఫ్రస్ట్రేషన్తో ఇది అయిపోయినా. మీ ఫ్రస్ట్రేషన్ మీదే కాదు, సొసైటీలో ఉన్నటువంటి భావాలే అవి. అంతే అర్థమవుతుంది మాకు. కానీ దీనికి ఎక్కడో నేను చెబుతున్నాను కాదు, చాలా సంవత్సరాలుగా నేను చాలా మంది మిత్రులకు చెప్పా, మంచి విలన్ ఒక జర్నలిస్ట్, ఒక మీడియా సంస్థ యజమాని గారు మీడియాని ఒక విలన్గా తయారు చేసి, ఒక సామాన్యుడు హీరోగా తయారు చేసి ఒక మంచి కథ ఉంది నా దగ్గర. సినిమా తీద్దాము, అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రతిఘటన లాంటి గొప్పగా నేను అంత స్క్రిప్ట్ ఇది చేసి తయారు చేసి పెట్టి ప్రకాష్ రాజుని పెడదామని కూడా నేను వేరే వాళ్ళతో కూడా. మీడియా మీద ప్రజలకి అయితే కొంత కోపం ఉంది, కానీ మీకు ఇంకా ఎక్కువ కోపం ఉండదే కాదు, ప్రజల్లో ఉందని నేను చెబుతున్నాను. అదే ప్రజల్లో నాకేముందండి, నాకేం రాజకీయ నాయకుడినా అంటే దగ్గర నుంచి బాగా చేస్తే నా మీద 4 స్టోరీలు వేస్తారు అంతే కదా వీళ్ళు. అంటే మీ ఆవేదన ఏంటంటే మీరు దాదాపు 40-50 సంవత్సరాలు మీడియాని చూస్తున్నారు కాబట్టి అలా ఇలా అయిపోయింది బాధ. మా యథార్థవాది లోక విరోధి రాత్రి ఏం చేస్తాండి ఈ బోగ్గాళ్ళు అందరూ నా మీద 4 వీడియోలు లేకపోతే క్యారెక్టర్ చేత స్టోరీలు వేస్తారు. వాళ్ళు తామలపాకుతోటి అంటే తాటి మట్టతో 4 గంటలకు నాకు తెలుసు. వీళ్ళ బతుకులన్నీ బయటికి వేస్తా, ఒక్కొక్కటి బతుకు ఎక్కడెక్కడ ఉండేవో ఆల్బమ్లతో సహా బయటేస్తా. ఏమి తగ్గేది లేదు. ఇందాక వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల విషయంలో ఒక ఐఏఎస్, ఒక దళిత ఈ క్యారెక్టర్ చేస్తూ ఉంటే నాకు తెలిసి ఎవరు అనుకుంటున్న దాని ప్రకారం సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఇంకా ఎవరైనా సామాన్య. నిన్న ఆయన బ్రహ్మాండంగా మాట్లాడారండి సజ్జనార్ గారు, అగ్రెసివ్ మాట్లాడినట్టున్నారు. బ్రహ్మాండంగా వేస్తాను ఏమి పీకుతారా అన్నాడు. శభాష్, ఐపీఎస్ అంటే అట్లా ఉండాలి, అట్లా ఉంటే గానీ ఒకడు ఏ కలుగులో కూడా ఆ కలుగులో దూరుతాడు. వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్ ఉంటారు. వాళ్ళు మనుషులే కదా, తప్పులు చేయకుండా ఎట్లా ఉంటారు? మీరు దైవం సంబూతులని మీరు ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మనం భుజకీర్తులు ఉన్నాయి, మాకు ఇమ్యూనిటీ ఉంది, మీడియాని ఇమ్యూనిటీ ఉంది, మేము ఏమైనా చేయొచ్చు అని. ఐబామ్ విషయంలో ఏం చేశారు తెలుసు కదా మీకు. అదే తప్పును ఆ రోజు తప్పే అన్నాం. ఆ రోజు ఆయన చేసిన తప్పే, నేను చేసిన కరెక్టే. తప్పు ఒప్పు తప్పు ఒప్పు ఒప్పేనండి. అలానే మీడియాలో కూడా ఉంటాయి కదండి, మీడియాలో కూడా ఉంటాయి. నేను దాన్ని ఏం కాదంటే మీడియా మొత్తం చెడిపోయిందని నేను అంటలేదు సుబ్బారావు గారు. మీడియా మొత్తం చెడిపోయిందని మనం అంటలేదు. ఎందుకంటే అనుసంధానకర్త వాడు సమాజానికి ఒక వాస్తవానికి అనుసంధానం మీడియానే. వాడు పొద్దున్నే లేచి పేపర్ చదవందే మనకి దినం గడవదు, రోజు ముందుకు సాగదు. వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే టీవీ పెట్టి చూడండి ప్రపంచం ఏమవుతుందో మనకు తెలియదు. 100% మరి దాన్ని గొప్ప కంట్రిబ్యూషన్ కదా జర్నలిస్టులు చేసేది. సార్ వ్యవస్థలన్నీ పనిచేస్తే అసలు మీడియాకి ఏం పని చేస్తారు? అయినా ఉండాలి కంపల్సరీ. మీడియాలు పనిచేస్తే అసలు వ్యవస్థలన్నీ బాగా సక్రమంగా పనిచేస్తున్నాయి అనుకోండి, మీడియాకి ఈ పని మీకు ఉంటుందండి. అదే ఉంటుందంటే వ్యవస్థలు పనిచేయకపోతే. ఇప్పుడు అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, జాతీయ సమస్యలు ఉంటాయి, కరుడు గట్టిన ఎప్పటికీ అలివిగాని జట్లమైన సమస్యలు ఉంటాయి. వాటి మీద మీరు రిపోర్టింగ్లు, విశ్లేషణలు, గణాంకాలతో పెట్టి రాయటం, బడ్జెట్ మీద చేయటం, పేదలకు ఎంత వెళ్తుంది, ఎంత రావట్లేదు, అంతిమ లబ్ధిదారులకి చేరుతుందా లేదా, ఇవన్నీ మీరే కదా చెప్పాల్సింది.
ఎమ్మెల్యేలకు ఏం తెలుసు, సార్ మంత్రులకు ఏం మీరు తెలుసు? చెప్తున్న ఇంత దిగజాడుగా ఉన్నప్పటికి కూడా ఇవాళకి కూడా సామాన్యుడు వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే వ్యవస్థ ఏదైనా ఉందంటే మీడియానే. ఏమీ లేదు. ఎంత ఎత్తే నేను రిలీజ్ చేస్తాను, వాళ్ళు ఎట్లా ఉందో తెలుసు. సామాన్యుడు వస్తే ఆ వార్త తీసుకెళ్ళి ఇదిగో పలానాడు మాట్లాడాడు, నీ మీదే మాట్లాడాడు, ఎంత ఎత్తావని చెప్పి అక్కడ బేరం పెడతాం. లేదా నువ్వు ఎంత ఎత్తావో చెప్పు, నీ ప్రైమ్ టైంలో నీ వార్త ఎత్తానని చెప్పటం. అది కొన్నిట్లో కొన్నిటో జరుగుతుంది, కాదు 99 అదే జరుగుతుంది. 99 అలా జరిగితే ఇవాళ కూడా సమాజం మీడియా మీద మీడియా రెస్పెక్ట్ ఉంది కదా. రెస్పెక్ట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మీడియా కూడా ఇలా ఉంది అని అనుకుంటాం కానీ కాదండి. మీకు కొన్ని అనుచితంగానో తప్పుగా ఉంటుంది, పండుగ రోజు మాట్లాడకూడదు. కానీ ఇవాళ బ్లూ ఫిల్మ్లు చూసినప్పుడు పాత రోజుల్లో షార్ట్ మోట్గా చూసేవాళ్ళు, ఎందుకంటే తప్పు 10 మంది చూస్తే ఇదిగా ఉందని. ఇవాళ వార్తా ఛానల్ పెట్టాలంటే బ్లూ ఫిల్మ్ చూసిన దాంతో సమానంగా ఉంది. ఆ వార్తలు చూసినా, ఆరోటాలు చూసినా ఎథిక్స్ అనేది లేదు. ఒక ఎథిక్స్ వార్తలు పెట్టినప్పుడు 100% దాన్ని కనెక్టే చూస్తారు. ఇవాళ అమ్మాయి నార్త్ ఇండియన్ అమ్మాయి, ఒక అమ్మాయి రిపోర్టింగ్ చేస్తుందండి పాల్కి ఉపాధ్యాయను, నేను చూడలేదు. పాల్కి ఉపాధ్యాయ పాల్కి ఒక ఆవిడ ఉంది, మరి చక్కగా రిపోర్టింగ్ చేస్తుందండి. వాళ్ళు అతుక్కుపోయి చూస్తారు సార్. అంటే ఆమె రిపోర్టింగ్ లో గొప్పతనం, ఆమె అందం అయితే ఇంకోటి అని కాదు, సారీ అట్లా కాదు అని. నేరేషన్ ఎంత గొప్పగా చేస్తారు, చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు ధ్రువరాటి అనే అతను ఉన్నాడు, మిలియన్ అటు కొట్టగానే మిలియన్లోకి వెళ్తాయండి. తెలుగులో కూడా ఉన్నారు చాలా మంది, తెలుగులో కూడా ఉన్నారు. మంచి డెక్షన్ ఉండి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని కనుక చేస్తే మీకుండే వ్యూవర్స్ మీకు కంపల్సరీ ఉంటారండి. ఈ జీతాలు మీకు వస్తాయి, బయట చేసే జీతాల కంటే మంచి జీతాలు తెచ్చుకోవచ్చు ఎథికల్గా చేసుకుంటే వస్తాయి. మీకు ఇంకొకటి అంశం కూడా మీకు చెప్తాను, వస్తాయి మీరు అన్నట్టు. అసలు అవి చేసేవాళ్ళు వాళ్ళని కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది ఏముంది, వాళ్ళు స్ట్రైకింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు అది కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారనుకోండి, ఈ రాజకీయ పార్టీల వాళ్ళు బూట్స్ అని ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి కంప్లైంట్లు ఇప్పించేదానికి దొంగ ఫోన్ నెంబర్లు పెట్టి మీది చంపేయాలనుకోండి ఛానల్ని, ఆ యూట్యూబ్ వాడికి రిపోర్ట్లు కొడతారు వీళ్ళు. కొడితే మీది ఇది వెళ్ళదు, స్ప్రెడ్ అవ్వదు, జనాల్లోకి వెళ్ళదు, ఆ రకంగా చంపేస్తున్నారు. ఇదండి, నేను ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటలేదండి, ఇది అనైతికమైన కలయిక జరుగుతుంది. రాజకీయ పార్టీలు మీడియా కలవడం దుర్మార్గం అండి. ప్రజాపక్షాన్ని ఉండాల్సిన మీడియా ఇవాళ ప్రజాపక్షాన్ని లేదండి. అది పూర్తిగా ఎవడు అధికారంలో ఉంటే ఆడి పొద్దుతిరుగుడు పువ్వులాగా తయారైపోయిందండి. ప్రజాపక్షాన్ని పూర్తిగా లేదు అంటానికి కూడా లేదనే చెప్పాలండి. ఉంటే ఉంది, కొన్ని 10% ఉంది, అదే 10% ఉంది. ఇప్పుడు అది లేకపోతే అసలు అడిగేది ఎవరు? అవును, అట్లీస్ట్ మీడియా ప్రశ్నిస్తుందంటే ప్రభుత్వం కొద్దిగా అలర్ట్ అవుతుంది. 100% నేను పూర్తిగా చెడిపోయింది అని అనట్లేదండి. ఆ ఎథిక్స్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా దాంట్లో ఉండమట్టి, కనీసం అది లేకపోతే పేపర్ నడవదనే భయం కూడా యాజమాన్యాలకు ఉండమట్టి, కొంతమంది పిచ్చి అది మనం చేయకపోతే బాగాదని డెడికేటెడ్గా ఉండే జర్నలిస్టులు ఉండటం మూలాన ఆ మాత్రం నడుపుతుంది. అదర్వైజ్ ఇవాళ వచ్చిన ఛానల్స్ ఇవన్నీ చూస్తేనండి చాలా దుర్మార్గం అండి. సో మీరు ఫైనల్గా జర్నలిజంలో ఉండేటువంటి జర్నలిస్టుల పట్ల మీరు వ్యతిరేకంగా ఉన్నారా, మీడియా హౌసెస్ యాజమాన్యం పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, లేదంటే అసలు టోటల్గా వ్యవస్థలోనే అసలు తప్పులు ఉన్నాయి అంటారా? నేను సూటిగా చెప్పాలంటే యాజమాన్యాలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తానండి. అది అనైతికమైన యాజమాన్యాలు, అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. జర్నలిస్టులుగా కాని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, చిల్లరగాళ్ళు, జేబు దొంగలు, వీధి గోండాలు వాళ్ళు జర్నలిస్టులుగా వస్తున్నారు, అది దుర్మార్గం. సో స్క్రూటినీ చేయాలి, 100% స్క్రూటినీ చేయాలంటే యాజమాన్యాలు మారాలి. యాజమాన్యాలు మారవసరం లేదండి. ప్రభుత్వాల్లోనూ మీ జర్నలిస్టు నైతికత ఉన్న జర్నలిస్టు అసోసియేషన్ వాళ్ళు, ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు ఉండి నీకు ఎక్కడ ఈ డిగ్రీ ఉందరా బాబు చూపించు, నువ్వేం చదువుకున్నావు, నీ బేసిక్ విద్యా అర్హతలు ఏంటి, డిప్లొమా ఉందా కనీసం, దారిపోయే ఎక్కడో తీసుకొచ్చిన దొంగ సర్టిఫికేట్లు కాదు, ఒక రిపీటెడ్ ఆర్గనైజేషన్లో నువ్వు డిప్లొమా జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసావా, మీరు చెప్పింది కరెక్టే సార్. చేసినప్పుడు నువ్వు జర్నలిస్ట్గా అర్హత, అతన్ని మనం జర్నలిస్ట్గా పిలవటానికి మీరు చెప్పేది అసోసియేషన్ చెప్పిన వాళ్ళు తీసుకోవాలి మేనేజ్మెంట్ 100%. అప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గుతుంది, వ్యక్తిత్వం ఉండాలి వస్తారు. కొంతకాలానికి వాళ్ళ మీద కూడా ప్రభావం పనిచేసి వాళ్ళు కూడా చెడిపోవచ్చు, లేదా మేనేజ్మెంటే మారవచ్చు. కాదు బాగుంది కదా, మనం తప్పు చేస్తున్నాం, వద్దు ఈ తప్పులు చేయొద్దు, పోటీ పడదాము, అంతర్జాతీయ స్థాయిలో మనం కూడా పోటీ పడదాం, మంచి కథనాలు తీసుకొద్దాం అని చెప్పి రిపోర్టింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏం పోయిందండి, 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు సుబ్బారావు గారు ప్రపంచంలో, దర్దాపుగా 10వ ప్రపంచంలో చూసుకుంటే మనం 10వ స్థాయిలోనే అక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు కదా. మేజర్ పోర్షన్ మందే ఉంటుంది ఉంది కదా. ఇప్పుడు ఎక్కువ మంది తమిళం, తెలుగు, మరాఠా మాట్లాడేవాళ్ళు జనాభా లెక్క చూస్తే ఇప్పుడు చూసినట్టు లెక్క.
మీకు మన స్పెక్ట్రమ్ ఎక్కువ. అవును. మీరు క్వాలిటీ కనుక చక్కగా ఇంటర్వ్యూలు చేసి మంచిగా ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా మన ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు చెప్పిన కండిషన్కి యాజమాన్యాలు తీసుకోవు. ఎందుకు తీసుకోవంటే కమర్షియల్స్ వాళ్ళకి మీరు చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అతను వాళ్ళు చెప్పినట్టు న్యూస్ ఇవ్వలేదు కదా. అదే నేను కాంట్రడిక్షన్ అది. అదే అదే ఇప్పుడు నేను పనిచేసిన ఒక దగ్గర ఒక ఆయన ఓనరు ఏమన్నాడంటే, నేను తలుచుకుంటే నా ఆఫీస్ బైండ్స్ ఈవెన్ చేస్తాను అన్నాడు. అవును, అదే అటువంటి దుర్మార్గులు తయారయ్యారు వాళ్ళు. ఏం చేస్తాం, అదే అదే ఆ మాట అనొచ్చు. అది అన్నాడు. అతని పతనానికి సంకేతం. అతను ఏ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక అక్షరాన్ని ఒక దృశ్యాన్ని పరమ పవిత్రంగా చూసి సమాజ హితం కోసం వాడే వ్యక్తి అట్లా మాట్లాడతాడా? అహంకారం, ధర్మతం, ల్యాండ్ గ్రాబింగ్లు, అక్రమ సంపదలతో డబ్బులు సంపాదించి రకరకాలుగా కొల్లగొట్టేసి 4 రూపాయలు సంపాదించగానే ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఐడెంటిటీ క్రైసిస్ కావాలంటే ఏం చేయాలంటే ఒక ఛానల్ పెడితే గబుక్కుని ఎక్కడికి వెళ్ళినా గన్మ్యాన్ ఇస్తున్నారండి. గన్మ్యాన్ ఎందుకు ఇవ్వాలండి? అసలు బంగారు కుట్లు వెళ్ళిపెడితే కుట్నా అన్నట్టు ఈ మీడియా సంస్థలకు గన్మ్యాన్ ఇవ్వడం ఏంటంటే ప్రభుత్వం తప్పు కదా? అవసరం లేదు వాళ్ళకి. తప్పు కాదు అది. గన్మ్యాన్ అవసరం ఏముందండి? అంటే అనైతికం కాదు అది. గన్మ్యాన్లు పెట్టుకుని నడవటువంటి నువ్వు ఏదో బంగారు కుట్ల, నువ్వు ఏదో బ్లాక్ మెయిలర్ కింద లెక్కేగా. నేను కొట్టినప్పుడు చూసుకో, నీకు అంత భయం ఉన్నప్పుడు నువ్వు ఇదిగా మాక. సో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకోటి ఏంటంటే, అసోసియేషన్లో చెప్పి జీతాలు ఇవ్వండి వాళ్ళకనంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని రోడ్డును పడ్డారు, ఎన్నో ఛానల్స్ వాళ్ళు తెలుసు, ధర్నాలు చేశారు. మరి ఇవన్నీ జర్నలిస్ట్ బాధలు కదా. జర్నలిజం బాధలేనండి, రెండేపులో ఉంటుంది. ఇప్పుడు నేనేది ఇప్పుడు మనం ఎవరో చెప్పడానికి తరం కాదండి. ఏదో బాధను వెళ్ళగక్కుంటాని మీరు పిలిచారు కాబట్టి జరుగుతున్న దాంట్లో మీడియా తప్పులు జరుగుతున్నాయి. మీడియా అనైతిక ప్రవర్తన మితిమీరిపోతుంది, శృతి మించి రాగానపడుతుంది, వ్యక్తిత్వ హననాలు చేస్తున్నారు. అది వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వాళ్ళ ఐఏఎస్లు, మంత్రుల స్థాయికి వెళ్ళిపోయింది. మాకు తిరుగులేదు అన్నట్టు వెళ్ళిపోయింది. కాబట్టి కట్టడి చేయటం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కఠినమైన చట్టపరమైన చర్యలకి సిట్ ఆదేశించింది. ఆ భాగంగా ఆయన ఐపీఎస్ ఆఫీసర్, కమిషనర్, పోలీస్ కమిషనర్ ఆయన ముందుకు వెళ్ళారు. ఆయన్ని కూడా బెదిరించాలని చూస్తే ఆయన ఒక ఊపేటప్పటికి ఎక్కడ కలుపులో అక్కడ దాక్కున్నారు. కాబట్టి ఎవరి హక్కులు ఏంటో ఎవరి హద్దులు ఏంటో తెలుసుకుని మనుషులు గొప్ప. కానీ మేము గొప్ప వాళ్ళం. నిన్న ఏది మేనేజ్మెంట్ దృష్టిలో పట్టడం కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంట్లో ఉద్యోగులు అందరూ ఎక్కువ చేయలు కొడితే మాకు ఇంక్రిమెంట్లు ఇస్తాడేమో, జీతం ఇస్తాడేమో, లేకపోతే బిస్కెట్ ఎక్కువ వేస్తాడేమో అని. అదే మీకు జ్ఞానం అదే మీది స్థాయి. కానీ సార్ ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే దొంతు రమేష్ అని ఉన్నాడు కదా, నా బ్యాచ్ అతను. దొంతు రమేష్ అని నాకు తెలిసి అతను దొంతు రమేష్ అనే అతను ఆ అరెస్టు లేకపోతే పిలిచి విచారణలో ఒక భాగమే, కానీ అతను మొదలు కాదండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నా బ్యాచ్ అతను జర్నలిజం కాలేజీలో నా బ్యాచ్. ఇప్పుడు చారీ ఉన్నాడండి. ఇప్పుడు ఆ చారీ అనే అతను కూడా సీనియరే. నేను పేరు వింటా ఉంటాను కదా. ఇప్పుడు అతనిది ఏమి ఉండదు. కాకపోతే పోలీస్ ఇంట్రాగేషన్లో ఏంటంటే భాగంగా ఇప్పుడు కెమెరామెన్ కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు వచ్చారు. ఇప్పుడు రిపోర్ట్ నేను చదివాను, నేను జర్నలిస్ట్ అంటున్నా. అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది. నువ్వు జర్నలిస్ట్ ఎట్ అవుతావమ్మా? నువ్వు ఇష్టానుసారం మాట్లాడేసి నేను పిలవద్దా? నువ్వు జర్నలిస్ట్ అయితే నీకు ఏమైనా ఇమ్యూనిటీ ఉందా? నువ్వు ఇతరుల ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావా? నేను ఈ పాయింట్ దగ్గర అదేమంటే వేరే వాళ్ళు రాశారు, నేను చదివానంటే చదివా. నీ నోరుగా ఉంది, కుడి చేతికి ఎడం చేతికి తేడా తెలుసుగా. ఇదే పొద్దున కాంప్లికేషన్ వస్తే నేను కూడా ఇబ్బంది పడతాను తెలియదని నువ్వు జర్నలిస్ట్ అన్నట్టు చెప్పుకుంటావు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? తను న్యూస్ రీడర్ కానీ జర్నలిస్ట్ అట్లా చెప్పుకుంటావు. నువ్వు జర్నలిస్ట్ కాదు. టెక్నికల్ గా కాదు, అది బ్లాక్ మెయిలింగ్. నేను జర్నలిస్ట్ అని చెప్పుకుని బెదిరించడం బ్లాక్ మెయిలింగ్. తక్షణం ఇటువంటి వాళ్ళందరూ లోపల వేయాలి చర్లపల్లి. ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు అయినా ఎవరి పాత్ర ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి మినిమం వాళ్ళకి అన్ని తెలుసండి, తెలిసే చేస్తున్నారు. మిమ్మల్ని అడిగి చేస్తారు. పోనీ మీ ఇంటికి వచ్చి బాబు ఎవరిని అరెస్ట్ చేయమంటావు, ఎవరిని అడగమంటావు అని ఎండి ఇంటికి మీ ఇంటికి వచ్చి అడుగుతారా? ఇన్వెస్టిగేషన్ లో భాగం అయి ఉండొచ్చు. అంతే. బట్ అమ్మాయి అక్కడ ఎక్కడైతే స్టోరేజ్ చేశారో హార్డ్ డిస్క్ తయారు చేయడం కోసం లోపలికి వెళ్తారు. ఆ మెటీరియల్ ఇది చేయటం. అది ఒక సాక్ష్యం. దాన్ని డిస్టర్బ్ ఇది చేయకుండా వాళ్ళు దాన్ని ఇది చేయకుండా సీజ్ చేసి ఉంటారు, సీజ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్ని పగలగొట్టి టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఏం చేశారు, మూసి నిధిలో పడేశారు హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి. అటువంటివి చేస్తారని చెప్పి రేపు పొద్దున కోర్టు ముందు నిలబెట్టాలంటే సాక్ష్యం కావాలి కాబట్టి వెళ్తారండి. అంతేగాని బ్యాండ్ మేళం ఇచ్చి మేము వస్తాము, మీరు అన్ని తీసి పక్కన పారేసుకోండి,
నేను చాలా కాకుండా తిరిగి వస్తాను పోలీసులు మీకు ఇస్తారు, దొంగలకి చేతి తాళం ఇస్తారా? కాదు, ఆ అమ్మాయి అనేది కూడా నన్ను ఫోన్ చేసి పిలిపించారు, వెళ్ళాను, మళ్ళా ఫోన్ చేసి సార్లు పిలుస్తారు, 3 hours కూర్చోబెడతారు. లేడీ అని కూడా లేడీ అయితే నీ ఇష్టానుసారం మాట్లాడితే నువ్వు రా పెద్ద మహారాణివా, నేను కూర్చోబెట్టి విఐపి ప్రోటోకాల్ ఇస్తారు నీకు. 3 గంటలు కాదు 30 గంటలు కూర్చోబెడతారు. కూర్చోవాలి పోలీసు, కూర్చోవాలి. కానీ ఆ అమ్మాయి కూడా లేడీయే కదా. అయితే మాత్రం అవతల లేడీ కదా, నువ్వు మాట్లాడిన అమ్మాయి లేడీ కదా. అవతల లేడీయే, ఈ అమ్మాయి లేడీయే. ఈ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ బొట్టు పెట్టి పేటేసి పొట్టిచేర కట్టి కూర్చోబెడతారా ఏసీలు పెట్టి? ఏం మాట్లాడుతున్నారండి? సో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయలేదు, 100% చేయాలి, తక్కువ చేశారు. చేయాల్సిన దానికంటే నేను చాలా నిరాశగా ఉన్నా. అంటే ఏం చేయాలనుకుంటారు ఇంకా జర్నలిస్ట్? తొక్కి పెట్టి నారలాగి కొట్టుకుంటే రోడ్డు మీద తీసుకెళ్ళాలి ఓహో నా కొడుకుని. సో ఆ తర్వాత అప్పుడు సిగ్గు వస్తుంది. భారతదేశంలో ఒక వార్త ఇవ్వాలన్నా మాట్లాడాలన్నా కూడా జర్నలిస్ట్ అని చెప్పుకునే వార్త లేదా ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్లకుండా ఉండే అన్ని కూడా వార్త అంటే అదే వార్త అంటున్నారు కదా మీరు. ఇప్పుడు అది వార్త కాదు, వార్త కాదు, నేను అంటలేదండి. అది అందరూ అనేది అదే కదా. అది మరి ఏ జర్నలిస్ట్ ఒప్పుకోండి అంత మాత్రం ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళి అది దాని మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా మీకు. ఆ నైతికంగా మీరు అట్లా ఒప్పుకున్నందుకు ఎవరైనా మీ ఒప్పుకుంటారు. క్యారెక్టర్ కి నాకు అందుకనే నేను ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళి మనకి ఏ రైట్ ఉందండి? ప్రైవేట్ లైఫ్ దానికి ఆ ప్రైవేట్ లైఫ్ కన్నా ఇల్లే కాదండి. ఇంకా ఉండారు చీడ పురుగులు నా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకుని ఇష్టానుసారం కులాలను ప్రాంతాలను ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. ఇక్కడ విషం చిమ్ముతున్నారు. టీఆర్ఎస్ చెప్పు చేతలు మోగ చేతి కింద నీళ్లు తాగుతా వాళ్ళ పందికొక్కుల పందులాగా తయారై ఇష్టానుసారం సమాజ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు కూడా గోండాలను వీధుల్లో రోడ్ల మీద ఎట్టయితే ప్యారెడ్ చేస్తారు పోలీసులు అట్ట కొట్టాలండి. ఎవరిని నా తప్పుడు నన్ను కూడా కొట్టాలి, ఎవరు అతీతులం కాదు. సమాజం బాగుండాలండి, సమాజం బాగుండాలి. కానీ సమాజంలో విషం చిమ్మటం ఈ జర్నలిజం పేరుతోనూ జర్నలిస్టుల పేరుతో విశృంఖలంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అసత్య వార్తలు ప్రసారం చేయటం, వండి వార్చడం, వార్తల్ని బ్లాక్మెయిలింగ్లు చేయటం ఏంటి ఇదే జర్నలిజం. అందుకే స్వీయ నియంత్రణ పాటించమని చెప్పి మాకు చెప్తుంటారు, క్లాసుల్లో చెప్తుంటారు స్వీయ నియంత్రణ పాటించండి. ఎథిక్స్ ఉన్న వాళ్ళకి మీరు పాతారు వాళ్ళండి, మీది అయిపోయింది. స్వీయ నియంత్రణ గత 20, 15, 20 సంవత్సరాలకి వాళ్ళ మీడియాలో తయారైన వాళ్ళందరూ క్యారెక్టర్లు నాకు తెలుసు, మీకు తెలుసు. ప్రపంచానికి కూడా మీ ద్వారా తెలియాలని నేను ఈ కంఠశోష తప్పించి నాకేం మీరు చెప్పింది కరెక్టే. 100% క్వాలిఫైడ్ జర్నలిస్టులు తీసుకుంటే ఈ పరిస్థితి రాదండి. కాదు సంస్కారవంతులు కూడా తీసుకుంటారు. ఈ పరిస్థితి రాదు, మీరు చెప్పినట్టు తీసుకుంటే. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా, లేదు కాబట్టి మార్పు రావాలని కోరుకుంటున్నాం. సో అందుకే పోలీసులు ఇలా వ్యవహరించాలంటారు, ఇంకా కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.